స్వర్ణుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతునే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ భయమే నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా యేసయ్యా 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నిత్యము పరిశుద్ధుడు వేవేల దూతగణాలతో పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుని నామం అతి ఉన్నతమైన నామం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఆయనకి భూమి మీద సమాధానం కలుగును చప్పట్లు కొడుతూ అందరూ యెహోవా పరిశుద్ధుడు 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 క్రిస్మస్ ఆనందంతో నింపండి నాయన హల్లెలూయా అందరూ చప్పలు కొడుతూ మహామహిమను ఆరోపించు రెండు చేతులు ఆకాశం వైపు చాపండి హల్లెలూయా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా విజయ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ 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 నా యేసురాజు నాకై
పుట్టినరోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ. అందరిలాగే తల్లవంచండి. సేవకులు ఒకరు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని సాక్ష్యాన్ని వినబోతున్నాం. నాతో పాటు దేవుని సేవలో ఉన్న సేవకులు ఒకరు ప్రార్థన చేస్తారు. అందరూ తల్లవంచండి. ప్రభువా, ఈ రాత్రి నీ స్వరాన్ని వినిపింపచేయండి. స్తోత్రం 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 స్తోత్రం. శుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ ప్రశస్త నామానికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యానికి స్తోత్రం. ఇంతవరకు నీ సహాయం అందించిన విధానం అంతటి బట్టి స్తోత్రం ప్రభువా. యేసయ్యానికి స్తోత్రం. నీ దాసుని తండ్రి క్షేమకరంగా నడిపించిన విధానం అంతటి బట్టి స్తోత్రం. అయ్యా, నిలబడి నీ మాటలు అందిస్తూ ఉంటుండగా ఏడంతల ఆత్మతో అభిషేకంతో నింపండి. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రజలకు అయానికి స్తోత్రం, దానికి కావాల్సిన నీ మాటలు అందించండి ప్రభువా. సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా అనేక మంది హృదయాలు కదిలింపబడడానికి సహాయం అనుగ్రహించండి. మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే తన్ని మాటలని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరే తండ్రి ప్రభువా, మీ దాసులను బలపరిచి వాడుకుని ఆటంకాల అభ్యంతరాలు తొలగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన మధ్యకి వచ్చిన దైవజనులు, అత్యంత దేవుని కృపలో విరామం లేకుండా వాడబడుతున్న గనులైన సేవకులు పాస్టర్ జాకబయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. హ్యాపీ క్రిస్మస్ అయ్యా. చాలా ప్రాంతాల్లో అయ్య గారు దేవుని యొక్క మహిమ కలిగిన పాత్రగా వాడబడుతూ ఉన్నారు. మరి వారిని బట్టి, వారికి ఇచ్చిన పరిచయాలను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలాసార్లు మన మధ్యకి దైవ సేవకులు వచ్చారు, శ్రేష్టమైన సంగతులు చెప్పారు, అద్భుతమైన సాక్ష్యం. నేను అన్నాను, అయ్యగారు మా సొంతూరు, నేను పుట్టి పెరిగిన మా బంధువుల మధ్యలో స్వజనులు, పెద్దమ్మ, చిన్నమ్మ, చిన్నన్న, పెద్దనాన్న, వీళ్ళందరూ మావయ్య వీళ్ళందరూ దీవించబడాలి, రక్షింపబడాలి. మీ సాక్ష్యం ఈ ప్రాంతానికి అయ్యా చాలా చాలా అవసరం యవనస్తులకి అని చెప్పినప్పుడు అయ్యగారు ఈరోజు మన మధ్యలోకి రావటానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చారు. మరి ఇక్కడ స్థానికంగా దేవుని పరిచర్యలో మరి కొనసాగించబడుతున్న దేవుని సేవకులు మరి కొంతకాలంగా ఆయా ప్రాంతాల్లో బైబిల్ చెప్పినట్లుగా ప్రవక్తలు, ఉపదేశకులు, సేవకులు, కాపరులు దేవుడు అలా నియమించినట్లుగా మొట్టమొదటిగా ఇక్కడ తిమోతనియ సండే స్కూల్తో ఇక్కడ పరిచర్య ప్రారంభించారు. కొంతకాలం దేవుని పరిచర్య అలా జరిగింది. తర్వాత శ్రావణాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. దేవుడు పరిచర్యలు నడిపిస్తూ ఉన్నారు. మరి క్లుప్తంగా కొన్ని మాటలు ఇక్కడ సంఘాన్ని గురించి, అలాగే కొన్ని మాటలు తమ్ముడు తెలియచేస్తాడు. శ్రావణ్ పాస్టర్ అన్నయ్య మనకు తెలియచేస్తారు. ఆ తర్వాత సాక్ష్యంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా అన్న కొన్ని మాటలు చెప్తారు. ఆ తర్వాత దైవ సేవకులు మనకి వర్తమానాన్ని అందిస్తారు. ఓకే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి, అలాగే వచ్చిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ఇక్కడ పుల్లెటూరు సంఘస్థులందరూ కూడా చాలా చక్కగా అన్ని విషయాల్లో సహకరించారు. సేవకులు డిసెంబర్ 1వ తారీఖున తెలియపరిచినట్లుగా అందరూ చక్కగా ఉపవాసాలు ఉండి నెలలో జరుగుతున్న కార్యక్రమాలన్నిటి కోసం ప్రార్థించమని తెలియపరిచారు. దైవ సేవకులు ఒక మాటను గౌరవించి 1వ తారీఖు నుంచి విశ్వాసులందరూ ఇంచుమించు ఒక 2 వారాల పాటు అందరూ కూడా ఒక రోజు ఒక పూటంతా ఉపవాసం ఉండి ప్రార్థించుతూ వచ్చారండి. మన సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా ఇంత ఆశీర్వాదకరంగా జరగడానికి సంఘస్థులు కూడా మంచిగా ఉపవాసం ఉండి ప్రార్థించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళు గుప్పిలు విప్పి ఎంతగానో ఈ యొక్క కూడికల కొరకు సహకరించారు. పరిచయం చేసిన అక్కోలకి, గుప్పిలు విప్పిన వాళ్ళకి, ప్రార్థించిన వారందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడి సాక్షిని దీవించును గాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? కుర్చీల మీద ఉన్న వాళ్ళు కూడా కొట్టొచ్చు. చప్పట్లు కొడితే ఆరోగ్యం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సౌండ్ రావట్లేదు. మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఓకే, దయచేసి గమనించండి. రేపు క్రిస్మస్ పండుగ కనుక
అన్ని బ్రాంచెస్ చర్చెస్లో కూడా ఎప్పుడు ఎలా నియమించబడుతుందో అదే సమయానికి మరి మీకు ఆరాధన ఇక్కడ జరుగుతుంది. పుల్లెట్కూరులో మరి 10 గంటలకి మీకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. తప్పకుండా మీరు పాలుపంపులు పొందండి. బ్రాంచెస్ అన్నిట్లో యథావిధిగా ఆరాధన జరుగుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్న. రేపు రాత్రి కండ్రిగ బ్రాంచ్లో క్రిస్మస్ ఆరాధన ఉంది. పాలుపంపులు పొందటానికి కూడా మీరు సిద్ధపడాలని ప్రభు పేరట ప్రేమతో తెలియచేస్తున్నాను. ఇక ఈ సంవత్సరాంత కూడికలు 27, 28 కూటాలు ఉంటాయి. ఇక డిసెంబర్ 31వ తారీఖు ఇక్కడ ఉండదు. అమలాపురం చర్చ్లో అన్ని సంఘాలు అక్కడికే రావాలి. 1వ తారీఖు కూడా మీరందరూ రావాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నూతన సంవత్సర ఆరాధనకి కూడా పరిశుద్ధాత్ముడు తన కృపలో మిమ్మల్ని స్థిరపరచునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఆమేన్. మరి వాస్తవంగా ఫస్ట్ క్రిస్మస్ మన ఇంటి దగ్గర ఆ గ్రౌండ్లో పెట్టాం. ఇరికిరిగ్గా ఉందని ఆలోచించాం. తర్వాత ఇక్కడ మమ్మక్కళ్ళ ప్లేస్లో అక్కడ పెట్టాం. అక్కడ కూడా సరిపోవట్లేదని ఆలోచించి అన్ని వాళ్ళందరూ అన్నారు, ఈ కొబ్బరి తోట ఏసు రక్తమే జయం. ఆమెనని చెప్పట్లేదు భక్తులు. మల్లేష్ గారిని బట్టి వారి స్థలం ఇచ్చారు. హృదయపూర్వకంగా వారిని దేవుడు దీవించి గొప్ప రక్షణ భాగ్యం వారికి ఇచ్చునుగాక. ప్రయాసపడి పరిచయం చేసిన వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. ఓ మాటలో చెప్పాలంటే టెంట్ కాడి నుంచి వంట దాకా అందరికి వందనాలమ్మా. వందనాలు అయ్యగారు, అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక ఆలస్యం చేయకుండా సేవకులు జాకబాయ్ గారికి ఈ సమయాన్ని అందిస్తున్న వారు అద్భుతమైన సాక్ష్యాన్ని, వాక్యాన్ని మనకు తెలియజేస్తారు. కొట్టండి గట్టిగా చప్పట్లు, కొట్టాలి గట్టిగా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పరిచిన ఈ శుభదినం క్రిస్మస్ ఆరాధనకు మిక్కిలి అల్పుడునైన నన్ను ప్రేమించి ఆహ్వానించి ఈ విలువైన సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులు తన స్వకీయుల యొక్క రక్షణ కొరకై భారంతో పుట్టి పెరిగిన ఈ గ్రామంలో కూడా దేవుని మహిమగల పరిచర్య సమ్మ మినిస్ట్రీ పరిచర్యను జరిగిస్తున్నటువంటి దైవ సేవకులు జాన్ వెస్లీ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యల వెనుక ఎంతో భారము కలిగి మరి ప్రార్థనలో ప్రయాసపడుతున్నటువంటి అక్కగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే స్థానికంగా సేవ చేస్తూ ప్రయాసపడుతున్నటువంటి సేవకులకు కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. సమ్మ మినిస్ట్రీ పరిచర్యల కొరకై సహకరిస్తూ ప్రయాసపడుతున్న కుటుంబాలన్నిటిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు నిండారుగా కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. భక్తి శ్రద్ధలతో ఈ క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చినటువంటి ప్రియమైన దైవజనాంగమా, మీకందరకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. చెప్పరే, ఈయన కూడా చెప్తాడా అనుకుంటున్నారు మీరు కదా. అప్పుడప్పుడు చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉంటుంది. క్రీస్తు నాలో పుట్టెను. ఇది అందరూ చెప్పలేరు. అందరూ చెప్పే అనుభవంలోనికి రావాలి. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టినే కాదు, క్రీస్తు నాలో పుట్టెను అని ఒక్కొక్కరుగా అందరూ వ్యక్తిగతముగా సంతోషంతో చెప్పగలిగిన ఆ అనుభవంలోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చెబుదాం సంతోషంగా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. పుల్లేటుకూరు గ్రామ పెద్దలైన వారందరికీ, యవ్వనులకు, ఇక్కడికి రాకపోయినా కాస్త ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా ప్రభు పేటన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వారిని కూడా ఆశీర్వదించి తగిన సమయంలో రక్షించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి
లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సండే స్కూల్ పిల్లలు కంటత వాక్యంగా ఎప్పుడు చెప్పే మాట. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెనో. దేవుడు తన వాక్యం ద్వారా మనలందరినీ దర్శించనుగాక. మంచి బోధకుడై ప్రభువే మనకు ఉపదేశించనుగాక. ఆమేన్. 2025 సంవత్సరాలకు పూర్వం లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చింది దేని కొరకో లోకభక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై. ఆమేన్. ఆయన పుట్టాడు అనే దానికంటే ఆయన పరలోకం నుండి వచ్చాడు అనేది చాలా విలువైనటువంటి మాట. ఎందుకంటే ఆయన కన్యమర్య గర్భాన పుట్టకముందే ఉన్నవాడు. ఆమేన్. ఆదియు అంతము లేని దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన అమెరికా నుండి రాలేదు, ఇంగ్లాండ్ నుండి రాలేదు, ఆస్ట్రేలియా నుండి రాలేదు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడంటే పరలోకం నుండి వచ్చినటువంటి అద్వితీయ సత్య దేవుడు. చప్పట్లు కొట్టి అందరూ గట్టిగా ప్రభును మహిమపరచండి, మహిమపరచండి. ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చిన ఉద్దేశం, ఆయన రావాల్సినటువంటి కారణం, దేవుడే మానవుడై శరీరధారిణిగా ఈ భూలోకానికి రావాల్సినటువంటి ఆ కారణం ఏమిటి? నశించుచున్న వారిని, నశించుచున్న దానినంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా దేవుడు తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నటువంటి ప్రజలు నశించిపోతా ఉన్నారు, నశించిపోతా ఉన్నారు. నశించిపోతున్నటువంటి తన ప్రజలను ఆయన వేదకి రక్షించుట కొరకై పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెప్తున్నటువంటి నేను కూడా ఒకప్పుడు ఎంతగానో నశించిపోయాను. ఒక త్రాగుబోతుగా, ఒక రౌడీ షీటర్గా, దేవుని సేవకులను సైతం చంపటానికి ప్రయత్నం చేసి మందిరాలను పాడు చేసిన పనికి మాలిన వాడను. జీవిత ఖైదీగా సెంట్రల్ జైల్లో అక్కడే సమాధిలోకి వెళ్ళిపోవలసిన వాడిని. ఈ రోజున ఈ స్థితిలో నేను ఉండటానికి గల కారణం, రక్షించబడి ఈ కృపలో నిలబడటానికి, పరిశుద్ధుల సమూహములో, రాజులైన యాజక సమూహములో చేర్చబడటానికి గల కారణం దేవుని మహాకృప. నా తల్లి నా విషయమై కన్నీటితో చేసినటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్యముగా రక్షణ భాగ్యం నీచితివే. నీకేమి చెల్లింతో నా ప్రాణమర్పింతో, నీకేమి చెల్లింతో నా ప్రాణమర్పింతో. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతో నా ప్రాణమర్పింతో, నీకేమి చెల్లింతో నా ప్రాణమర్పింతో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అంబాజీపేట సెంటర్ దాటి వస్తూ ఉంటే పాత జ్ఞాపకాలు వచ్చాయి. రావులపాలెం నుండి, రావులపాలెంలో మా మేనమామ గారు, చిన్నమ్మ గారు, గొల్లపల్లి లూది అమ్మగారు, మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యరావు గారి మిస్సెస్
మా చిన్నమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ ఇలాగ అమలాపురం అటు రాజమండ్రి ఈ సినిమాలకి తిరిగేవాడిని. చిరంజీవి అంటే బాగా పిచ్చి. ఆ తెచ్చుకున్న డబ్బులు సరిపోక ఒకరోజు అప్పటికింకా మద్యం అలవాటు కాలేదు. ఈ టిఫిన్లకి ఈ ఛార్జీలకి డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలంటే ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. వాడు నేను కలిసి చాలా వరకు నడుచుకుంటూ వచ్చాం. ఇక ఈ అంబాజీపేట బస్ స్టాండ్ ఎదురుగుండగా హోటల్లో జాయిన్ అయ్యాం. అంటే ఒక పూట పని చేస్తాం, డబ్బులు ఇమ్మంటే ఒక పూట కాదు రోజంతా చేస్తే ఇస్తామన్నారు హోటల్ మేనేజర్ గారు. అలాగా రోజంతా పనిచేసి ఆ హోటల్లో ఆ డీక్షలు అవి కడిగి ఆ టేబుల్ అవి తుడిసి హోటల్ అంతా శుభ్రం చేయించుకున్నారు. తర్వాత కొద్ది గొప్ప ఇచ్చి ఛార్జీలు మట్టుకు ఇస్తే మరలా బస్సు ఎక్కి రావులపాలెం చేరుకున్నాను. ఆ జ్ఞాపకాలు వచ్చాయి. విచ్చలవిడి జీవితం కొరకు విశాలమైన మార్గాన్ని ఎన్నుకొని ఒకప్పుడు ఎంతో నశించిపోవచ్చున్నటువంటి నన్ను ఆయన వెదకి రక్షించవచ్చాడు. దేవునికి స్తోత్రం. నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. పరలోకము నుండి భూమి మీదకి ఆయన వచ్చిన కారణం నశించుచున్న వారిని వెదకి రక్షించటానికై. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అయితే వినాలి, ఎందుకు నశించిపోతూ ఉన్నారు? కారణం ఏమిటి? దేవుడు తన పోలికలోనే చేసుకున్నాడు కదా, తన స్వరూపంలోనే చేసుకున్నాడు కదా. ఆకాశంలో ఎగిరే పక్షుల్లాగా చేయలేదు. భూమి మీద నడిచే 4 కాళ్ళు జంతువుల్లాగా మనల్ని పుట్టించలేదే. ఆయన పోలికలో సృజించబడినా ఎందుకు మానవుడు నశించిపోతూ ఉన్నాడు? కారణం ఏమిటి? ఉండటానికి లేక, తినటానికి లేక, కట్టుకోవటానికి వస్త్రాలు లేక. నిజమే, ఒకప్పుడు ఉండటానికి సరైన నివాసాలు ఉండేవి కాదు, కట్టుకోవటానికి మంచి వస్త్రాలు ఉండేవి కాదు, వస్తు వాహనాలు ఉండేవి కాదు. చాలా పేదరికం అనుభవించిన పరిస్థితులు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కొద్దో గొప్ప, అయినా కూడా నశించిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? ఎందుచేత? కీర్తనల గ్రంథము ఒకసారి చూద్దాం. ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేసి నా సాక్ష్యంలోనికి వెళ్తాను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము చివరి వచనం చదవండి. 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రవులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఎందుకు? మార్గము తప్పి, త్రోవ తప్పి ప్రజలు నశించిపోతూ ఉన్నారంటే వినాలి దేవుని ప్రజలరా. కుమారుని ముద్దు పెట్టుకునిడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన భుజం మీద రాజ్యభారమును, సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని మోయటానికి వచ్చినటువంటి కుమారుడు, నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవమునిచ్చే కుమారుడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభును మహిమపరచండి. దేవుని ప్రజలరా, ఆయనను ప్రేమించకయే ఈ రోజున మానవాళి నశించిపోతా ఉంది. ముద్దు పెట్టుకోవటం అనగా ప్రేమించటం అని అర్థం. ముద్దు ప్రేమకు గుర్తు, సాదృశ్యం. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఎందుకు త్రోవ తప్పి? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే అంటాడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో. అందరూ ఏ భేదములే. కారణం ఏమిటంటే ఆయనను ప్రేమించవలసిన విధముగా ప్రేమింపక లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకములో వాడుకుంటే వాడిపోయే వస్తువులను, వాహనాలను ప్రేమిస్తున్నారు. సృష్టికర్తను మరిచి సృష్టిని ప్రేమిస్తున్నారు.
ఆయనను ప్రేమించవలసిన విధముగా ప్రేమింపకపోవటం వల్లే ప్రజలు త్రోవ తప్పి నశించిపోవటానికి గల కారణము ఎందుకు ఆయన ప్రేమించాలి? మొదటే జ్ఞాపకం చేశాను, మనలను ఆకాశములో ఎగిరే పక్షుల్లాగా చేయలేదు, 4 కాళ్ళు జంతువులాగా మనల్ని సృజించలేదు, సాక్షాత్తు ఆయన పోలికలో చేసుకున్నాడు. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగా ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటావో? అప్పుడే పుట్టిన బిడ్డను చూడటానికి వెళ్తారు అందరూ. వెళ్ళి అచ్చం వాళ్ళ నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డాడు అంటారు, అచ్చం వాళ్ళ అమ్మలాగానే ఉంది అంటారు. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగా ఉండాలని ఎలాగూ ఆశిస్తావో, కోరుకుంటావో, అలాగే ఇదిగో చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సాక్షాత్తు ఆయన పోలికలో, ఆయన స్వరూపములో చేసుకున్నాడు. అందుకు ఆయన మనం ప్రేమించాలి, ఆయన ప్రేమించాలి. ఇంకా ఎందుకు ప్రేమించాలంటే చాలా జవాబులు ఉంటాయి. పౌలు గారు అంటాడు, ఆయనే మొదటగా మనలను ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆమేన్. ప్రేమించటానికి మనలో ఏ మంచి లేదు, అయినా కూడా ఆయన ఎంతగా ప్రేమించాడంటే భక్తుడైన యోహాను అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో, ఇంత అని కొలత లేదు, బదులు ఆశించని ప్రేమ, అగాపే ప్రేమ, అంతము లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. బంధువులు చూపని ప్రేమ, స్నేహితులు ఎవరు చూపని ప్రేమ, కులస్తులు చూపని ప్రేమ, యేసయ్య ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువును మహిమపరచండి. అనుభవిస్తేనే అర్థమవుతుంది. లోక ప్రేమలు కాదు, లోకములో ఉన్న వాటిని కాదు ప్రేమించటం. మన కొరకై పరలోకాన్ని విడిచి వచ్చినటువంటి ఆ ప్రభువును మనం ప్రేమించాలి. అలా ప్రేమింపకయే చాలామంది త్రోవ తప్పి నశించిపోతూ ఉన్నారు. చూడండి, దేవుని కంటే సినిమా యాక్టర్లను ఎంతగా ప్రేమిస్తున్నారు, రాజకీయ నాయకులను ఎంతగా ప్రేమిస్తున్నారు. వాళ్ళ కోసం చావనైనా చస్తామంటున్నారు. ఆయనతో పరిచయం లేదు, ఆయన ఎక్కడో ఉంటాడు, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయనెవరు ఆయనకు తెలియదు. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను, మహేష్ బాబు కటౌట్కి ఒక యవనస్తుడు బలంగా ఉన్నాడు, బీర్ బాటిల్ పెట్టి తలకాయ పగలగొట్టుకుని ఆ రక్తము ఆ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేస్తున్నాడు. అంటే సినిమా యాక్టర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. అంతగా ప్రభువుని ప్రేమిస్తే జీవితం ఎంత ధన్యమైపోద్దో. దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రేమించడానికి మనం రక్తం కార్చనక్కర్లా. సినిమా యాక్టర్ల కొరకు ఆ మధ్య ఒక యవనొస్తుడట, ఒక్కడే కొడుకు. బాహుబలి ప్రభాస్ సినిమా బాగా సూపర్ డూపర్ హిట్ అయిందని తర్వాత సినిమా అంతకంటే బాగా హిట్ అవుద్ది అనుకున్నాడట. అదేమో పట్టయిపోయిందట. చాలా మదన పడిపోయి అర్ధరాత్రి ఫ్యాన్ కురేసుకుని చచ్చిపోయాడు. పేపర్లో వచ్చింది, ఇది గుంటూరులో జరిగిన సంఘటన, కథ కాదు. సినిమా యాక్టర్ల కొరకు పడి పడి చేస్తూ ఉన్నారు. కన్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలిస్తూ ఉన్నారు, గుండెకోత మిగిలిస్తూ ఉన్నారు. వాళ్ళని ప్రేమించినంతగా తల్లిదండ్రులు ప్రేమిస్తే ఎంత ఆనందిస్తారండి తల్లిదండ్రులు. త్రోవ తప్పి నశించిపోవటానికి ప్రభువును ప్రేమింపకయే కారణం. మా ప్రాంతంలో ఒకరోజు మీటింగ్కి వెళ్తే ఒక తల్లి ఏడుస్తూ ముందుకొచ్చింది. ఆఖరిలో, అమ్మా ఏంటంటే మావాడు కనపట్టలేదయ్యా చాలా కాలంగా, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, చెరువులు, కాలువలు అన్నీ వెతికాం, తప్పిపోయాడయ్యా. తిరిగి వచ్చేటట్లుగా దేవుడు బ్రతికించి ఇంటికి చేర్చేటట్లుగా
ప్రార్థన చెయ్యయ్యా, పెళ్ళిడికి వచ్చిన కొడుకయ్యా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏమైందంటే ఒకరోజు నాన్నకు ప్రేమతో సినిమాకి వెళ్ళాడట. ఆ సినిమా చూసి ఇంటికి వచ్చి కటింగ్ వేయించుకుని వచ్చాడంట. వస్తా వస్తా తెలుసు కదా కటింగ్లు ఎలా ఉంటాయో, చుట్టూ బాగా గీకేసి పైన కొంచెమంతా కోడి పుంజలాగా జుట్టు ఉంచుకుని వచ్చాడట. అమ్మ నీళ్ళు తోడే అన్నాడట. సందకాడు వచ్చి, ఎవరు బాబు మీరు అన్నదటలమ్మ. గుర్తుపట్టలేదు, కన్న తల్లి గుర్తుపట్టలేనంతగా కటింగ్ వేయించుకుని వచ్చాడు. అమ్మ నేనే అన్నాడట. ఒరే ఏం దెయ్యం పట్టిందిరా నీకు? సినిమా దెయ్యం పట్టిందా? నాన్నొచ్చే ఊరుకుంటాడంటరా అని చెప్పి మందలించింది. తండ్రి కూడా వచ్చి మందలించాడట. వాడు అన్నం తింటాం మానేసి అలాగే పండుకుని అర్ధరాత్రి లేచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆచుకి లేడు. నాన్నకు ప్రేమతో ఎంతగా సినిమా యాక్టర్లను ప్రేమిస్తున్నారండి. తల్లిదండ్రులను ప్రేమించట్లా. కన్న తల్లిదండ్రులను వాళ్ళకి దుఃఖాన్ని మిగులుస్తున్నారు, కడుపు కోత మిగులుస్తున్నారు. అర్ధరాత్రులు సినిమా యాక్టర్లకి బర్త్డే ఫంక్షన్లు చేస్తున్నారు. ఎక్కడ? సెంటర్లో, రోడ్ల మీద, సెంటర్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి, ఒక పక్కన అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది, దానికి ఎదురుగానో దాని పక్కనో మహేష్ బాబు కట్అవుట్ ఉంటుంది, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్దో ఎవరొకరిది. వాళ్ళే మళ్ళీ ఏం చేస్తారు తెలిసే, డిసెంబర్ నెల వస్తే క్రిస్మస్కి యేసుబాబుకి పశువులు పక్క కడతారు. యూత్ వారు సంవత్సరం పొడుక్కునేమో మహేష్ బాబుకి ఎన్టీఆర్కి కటౌట్లు కడతారు. డిసెంబర్ నెల వచ్చేసరికి యేసుబాబుకి పశువులు పాక వేస్తారు, స్టార్ కడతారు. అంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రభువుని ప్రేమిస్తారు. సంవత్సరం పొడిగిని సినిమా వాళ్ళనే ప్రేమిస్తారు. అందుకే త్రోవ తప్పి నశించిపోతా ఉన్నారండి యవన సమాజం. ఈరోజున నశించిపోవటానికి గల కారణం ఏమిటంటే, నశించిన దానిని వేదకి రక్షించడం కొరకై పరలోకాన్ని విడిచి వచ్చినటువంటి ప్రభువును ప్రేమింపక. అందుకే చూడండి, మార్కు సువార్తలో 12వ అధ్యాయము 29వ వచనం చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 29, 30 వచనాలు కూడా చదవండి. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఇశ్రాయేలు వినుము, నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రధానమైన ఆజ్ఞ. వినాలి. మనం ఆజ్ఞను నెరవేరిస్తేనే దేవుడు మన పట్ల వాగ్దానం నెరవేరుస్తాడు. ఆమేన్. రేపు 31st నైట్ వాగ్దానాలు తీసుకుంటారు కదా, వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. తీసుకున్న తర్వాత కొంతమంది ముద్దెట్టుకుంటారు, బైబిల్లో చాలా భద్రంగా కాపాడుకుంటారు. వాగ్దానాన్ని నమ్ముతున్నాం, మంచిదే. నమ్మినటువంటి ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానానికి ముందు ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞను నువ్వు నెరవేర్చాలి. ఆమేన్. ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే, ఆయన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అరకొరగా కాదు, సగము లోకాన్ని సగము ప్రభువుని కాదు. పూర్ణ హృదయముతో ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో వారు త్రోవ తప్పి నశించిపోరో. దేవునికి స్తోత్రం. సరైన త్రోవలో, నిత్య జీవపు మార్గములో, ఇరుకు మార్గములో, మేలు కలుగు చేసే మార్గములో నడుచుకుంటారు. ఆమేన్. వారు విశాలమైన మార్గాన్ని కోరుకోరు. పూర్ణ హృదయముతో ప్రేమించాలి. ఇటు చాలామంది సంఘాల్లో ప్రభు అంటే ఎంత ప్రేమో పాటల్లో చూపిస్తూ ఉంటారు కదా, క్రియల్లో కాకుండా పాటల్లో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా,
అసలు ఎంత ప్రేమ అంటే ప్రభు అంటే, నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా అని పాడతారు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? సెల్ ఫోన్ లేకుండా నేనుండాలేనయ్యా, వాట్సాప్ లేకుండా నేను బ్రతకలేనయ్యా, యూట్యూబ్ లేకుండా నేనుండాలేనయ్యా, ఫేస్బుక్ లేకుండా నేనుండాలేనయ్యా, నెట్టే లేకపోతే నేనేమైపోదునో. అబ్బబ్బబ్బబ్బబ్బా, నెట్టే లేకపోతే నేనేమైపోదునో. పిచ్చోళ్ళు అయిపోతున్నారు నెట్ లేకపోతే. నెట్ ఎక్కడ పట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇలా అది పెట్టుకోవాలని బిల్డింగ్ మీదకి వెళ్ళి తిరుగుతున్నట్టు. నెట్ ఎక్కడ మురుక్కాల పక్కనే డ్రైనేజీలు దుర్వాసన వస్తున్నా సరే అక్కడ పట్టుకుంటుందంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అది చీకటి, అక్కడ లైట్ లేదు, అయినా సరే ఆ చీకటిలోకి వెళ్ళిపోతాడు. నెట్ అంటే వల. సాతానుడు వల వేసి యవనస్తులను చిక్కించుకుంటున్నాడు, లోపరుచుకుంటున్నాడు. అలా లోపరుచుకుని వాడు గొంతులు వేస్తున్నాడట, వాడు ఆనందిస్తూ ఉన్నాడు. కానీ నేడు యవన సమాజము కొరకై బలవంతుని చేతిలో బాణముల వలె ఉండవలసినటువంటి యవనస్తుల కొరకై వారిని పుట్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. బలముండగా ఇంకా ఆయన చేతుల్లోకి రాక, ఆయన మార్గంలోకి రాక, ఆ నెట్టలో ఆ వల్ల చిక్కుకుపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి యవన సమాజము కొరకు ప్రభు ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. కనుక సగం లోకాన్ని, సగము ప్రభువును కాదు ప్రేమించటం. పూర్ణ హృదయముతో ప్రేమించుదురుగాక. ఆమేన్. ఆ ప్రాంతంలో ఒక యవనస్తుడు బీటెక్ చదువుతున్నాడు, ఉద్యోగం వస్తుంది, ఒక్కడే కొడుకు. వాడు ఫ్రెండ్కి ఐఫోన్ ఉందట. తల్లిదండ్రులని నాకు కూడా ఐఫోన్ కావాలంటే ఉద్యోగం వచ్చిన తర్వాత మేము గిఫ్ట్గా కొనిస్తాం నాయన అన్నారట. లేదు లేదు, నాకు రేపే కావాలన్నాడు. రేపే అంటే ఫోన్లను ఎంతగా ప్రేమిస్తున్నారు. ఐఫోన్ కొనివ్వలేదని బండేసుకుని వెళ్ళి సించినాడు బ్రిడ్జి మీదకి. అక్కడ ఆ పాత ఫోను, ఆ బైకు అక్కడ పెట్టేసి గోదావరిలో దూకేశాడు. కొన్ని రోజులకి కుళ్ళిపోయి రొయ్యల చెరువుల్లో కొట్టుకొచ్చాడు. గుర్తుపట్టలేనంతగా తల్లిదండ్రులకు గుండె కోత, కన్నీళ్లు మిగిల్చాడు. ఉద్యోగం చేసి తల్లిదండ్రులను పోషించవలసిన వాడు, ఉద్ధరించవలసిన వాడు. యవనస్తులారా, ఎందుకు మీరు త్రోవ తప్పి నశించిపోతున్నారంటే ప్రభువును ప్రేమింపక, ఆయనను ప్రేమించవలసిన విధముగా ప్రేమించక. ఆయన ప్రేమిస్తే ఆయన సన్నిధికి రాకుండా ఉండలేరు. ఆమేన్. ఆయన ప్రేమిస్తే ఆయన గురించి పాడకుండా ఆరాధించకుండా ఉండలేరు. ఆమేన్. ఆయన ప్రేమిస్తే ఈ వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించకుండా ఉండలేరు. ఆమేన్. ఆయన్ని ప్రేమిస్తే ఆయన మార్గంలో నడవకుండా ఉండలేరు. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుని మహిమపరచండి. అస్తమించే సూర్యుని వలె కాదు, ఉదయించి ప్రకాశించే సూర్యుని వలె. వారు లేక చీకటి ఉండదు. చీకటనగా పాపం, వెలుగనగా పరిశుద్ధత. ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తారు ఆయన ప్రేమించేవారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు? అందరూ కాదు. అప్పుడప్పుడు క్రిస్మస్ అప్పుడు వచ్చేవారు కాదు, ఏదో అప్పుడప్పుడు వచ్చేవారు కాదు. ఆయన్ను పూర్ణ హృదయంతో ప్రేమించేవారు. సగం లోకాన్ని, సగం ప్రభువుని ప్రేమించేవారు కాదు. ఆయనను ఎవరైతే పూర్ణ హృదయంతో ప్రేమిస్తారో వారు ఆ కుటుంబానికి వెలుగుగా ఉంటారు, ఆ ప్రాంతానికి వెలుగుగా ఉంటారు. కుటుంబాలకు దీపం వలె ఉంటారు. దేవునికి స్తోత్రం.
కొండ మీద పెట్టబడిన దీప స్తంభం వలె వెలుగును ప్రకాశింపజేస్తారు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే, ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే, వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా. ఆమేన్. వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. ఆమేన్. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. పడతారా? యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. రైతుల్లో ఏమన్నా తమ్ముళ్ళారా, చెల్లులారా, ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించండి. ఉదయించే సూర్యుని వలె మీరు ఉన్న చోట ప్రకాశిస్తారు, వెలుగుగా ప్రకాశిస్తారు. ఆమేన్. ఈ డిసెంబర్ నెలొస్తే ఇంటి మీద పెట్టుకుని హాట్‌స్టార్ కాదు, అది కరెంట్ ఉంటే వెలుగుద్ది, లేదా ఆరిపోద్ది, మంచుకు తడిసిపోద్ది. ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించే వారికి వాటితో పని లేదు. వాటి ఏందో ఆనందించరు, ప్రభువునందే ఆనందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్ర. అందుకనే భక్తుడైన యోహాను అంటాడు, అందరికీ పరిచయమైన మాట కదా, యోహాను సువార్త పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. లోకమునైనను చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయము 15వ వచనం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఆమేన్. ఆ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు. అందుకని అరకొరగా ప్రేమించటం కాదు, అవ్వ కావాలి బువ్వ కావాలన్నట్లుగా లోకాన్ని ప్రేమిస్తాను, ప్రభువును ప్రేమిస్తానంటే నీలో వెలుగుండదు, చీకటే ఉంటుంది, నువ్వు ప్రకాశించలేవు. ఆయన ప్రేమించటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆమేన్. ఆయన ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమించే వారిని తప్పిస్తానంటున్నాడు, పాపములో పడిపోకుండా. ఆమేన్. ఆయన ప్రేమిస్తే ప్రియులారా
జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఆయన ప్రేమించటం వలన కలిగే ప్రయోజనాలు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయనను ప్రేమించటం ద్వారాగా ఆమె పాపములన్నీ క్షమించబడ్డాయి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుని మహిమపరచండి. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం చదవండి, సరిపోతుంది. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమె పాపాత్మురాలే, విస్తారమైన పాపాలు చేసిందట. అలాగే విస్తారముగా ప్రభువును ప్రేమించింది. అంటే పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించింది. ఆమె పాప క్షమాపణ పొందుకుంది. దేవునికి స్తోత్రం. నువ్వు పాప క్షమాపణ పొందుకోకుండా, మారు మనసు లేకుండా, ఏదో అందరితో పాటు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అని చెప్పుకుంటే, క్యాండిల్ అంటించి క్యాండిల్ సర్వీసు చేసుకుని ఆనందిస్తే అది ప్రభువును ప్రేమించినట్టు కాదు. కాదు. పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించే వారి పాపాలు క్షమించబడతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన ప్రేమించటం వలన సమస్తము మేలు కలుగుటకై సమకూడి మనకు దేవుడు జరిగిస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుని మహిమపరచండి ప్రియులారా. మరి ఎందుకు ఆయన ప్రేమించలేకపోతున్నావు? లోకాన్ని ప్రేమిస్తావేంటి? నశించిపోయి గతించిపోయే వాటినే ప్రేమిస్తావేంటి? నీకు మేలు కలగాలంటే, సమస్తము దేవుడు సమకూర్చి నీ జీవితంలో మేలుకరముగా జరిగించాలంటే నీ పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించాలి. అలా ప్రేమించకపోవటం వల్లే అనేకులు త్రోవ తప్పి నశించిపోతా ఉన్నారు. అలా నశించిపోతున్న వారిని వెదకి రక్షించుట కొరకై పరలోకమును విడిచి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా ఎందుకు నశించిపోతున్నారో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు అంటున్నాడు. ఎవరు జనులు? ఆయన జనులే, ఆయన ప్రజలే. ఏమి లేదు, జ్ఞానం లేదు, అన్నీ ఉన్నాయి. జ్ఞానం అంటే చదువు వల్ల వచ్చే జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరుతనమని వాక్యం సెలవిస్తాం. ఈ లోక జ్ఞానం ఎంతున్నా దైవ జ్ఞానము లేకపోతే వారు నశించిపోతారు. అందుకే ఆయన అంటున్నాడు, నా జనులే, కానీ జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు. వింటున్న దైవ జనాంగమా, తూర్పు దేశపు జ్ఞానులు వారు కన్యమరే గర్భాన శిశువు పుట్టాడని చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ నక్షత్రమును వెంబడించుకుంటూ వచ్చారు. ఆ నక్షత్రం శిశువు ఉన్న చోటికి వచ్చిందట. వారు చూచి అత్యానంద భరితులై మరియను చూచారు, శిశువును చూచారు. కానీ ఎవరికి సాగిలపడి ఎవరిని పూజించారు? యేసయ్యను మాత్రమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరియకు సాగిలపడలేదు, మరియను వారు పూజించను లేదు. మరియ ధన్యురాలే, కానీ ఆమె దేవత కాదు. స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడిందే. యేసు క్రీస్తు వారికి జన్మనివ్వటానికి దేవుడు ఆమెను ఒక పాత్రగా వాడుకున్నాడంతే. ఆమేన్. గౌరవించాలి, కానీ పూజించకూడదు. యేసు ఒక్కడే పూజకు అర్హుడు. ఆ విషయం తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది. ఈ రోజున ఏళ్ల తరబడి ప్రభువుని నమ్ముకున్న చాలా మందికి అర్థం కావట్లా. ఇంకా మరియమ్మను పూజించేవారు ఉంటున్నారు. పాస్టర్ గారు ఏమో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలని, గర్భఫలం ఇవ్వాలని ఉపవాసాలని ప్రార్థిస్తారు, సంఘముతో ప్రార్థన చేపిస్తారు. పిల్లలు పుట్టాక తలనీలాలు తీసుకోవటానికి, లేకపోతే మొక్కుబడి చెల్లించుకోవటానికి గుణదల వెళ్తారు, గౌరీపట్నం వెళ్తారు, మరియమ్మ కొండకి వెళ్తారు, పేరుపాలెం వెళ్తారు. అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుని వస్తారు.
ఆ? తల వెంట్రుకలు ఇస్తారట, మరలా వస్తాయి కాబట్టి ఇస్తారు. అదే ముక్కు ఇవ్వచ్చు కదా, ఒక చెవి ఇవ్వచ్చు కదా, ఇచ్చి చూడు ఎలా ఉంటుందో, మళ్ళా వస్తుందేమో. జ్ఞానము లేక ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు దేవుని ప్రజలే, దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళే. జ్ఞానము లేదు. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని కోరుచున్నాను. ఆమేన్. ఏదో పెళ్లికి బాప్తిసం పొందితే రక్షణ అనుకుంటున్నారు. అలా పొందితే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం రాదు. సత్యమనగా నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమును గూర్చినటువంటి ఆ జ్ఞానము రక్షించబడిన ప్రతి ఒక్కరూ పొందుకోవాలి, సంపాదించుకోవాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నవి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభును మహిమపరచండి. ఆస్తి సంపాదించుకోవటానికో ఇంకా ఏవేవో సంపాదించుకోవటానికో ఆరాటపడుతున్నారు. కానీ నేనంటాను, మొదట దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి నువ్వు ప్రయాసపడాలి. ఆమేన్. నీకున్నదంతా ఇచ్చంట జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడే. ప్రైజ్ ది లార్డ్. 7వ తరగతి ఫెయిల్ అయిపోయినాడు నేను. ఫెయిల్ అవటం కాదు, పరీక్ష రాయలేదు. 7వ తరగతి పూర్తి చేయలా, అది కూడా వానాకాలం చదువు. ఎట్టా వచ్చింది జ్ఞానం? రాజమండ్రి సెంట్రల్ జైల్లో మోకాళ్ళేసి గంటల తరబడి, రోజుల తరబడి 2.5 సంవత్సరాలు పాపాత్మురాలైన స్త్రీ వలె దేవుని పాదాలు కన్నీళ్లతో తడిపి పొందుకున్నటువంటి, దేవుని వలన పొందుకున్నటువంటి జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. జ్ఞానం లేకయే ప్రజలు నశించిపోతూ ఉన్నారండి. తూర్పు దేశపు జ్ఞానులు మరియను పూజించలేదు, యేసయ్యకు సాగిలపడి యేసయ్యను మాత్రమే పూజించారు. ఆమేన్. ఎందుకంటే యేసు ఒక్కడే పూజకు అర్హుడు, ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. ఆయనకు చెందవలసిన మహిమ ఎవరికి చెందకూడదు. ఆయనను గురించి వ్రాయబడిన మాట, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు. ఆయనతో ఎవరిని పోల్చగలము? ఎవరిని సాటి చేయగలము? ఆయనతో ఎవరు సమము కాదు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే వసించుచున్న దేవుడు. ఆయనకు చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుని మహిమపరుద్దాం. సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కడే పూజకు అర్హుడు. ఆమేన్. ఆయన మాత్రమే పూజించాలి. పూజించటం, సాగిలపడి పూజించటం అనగా ఆరాధించటం. డిసెంబర్ నెలలోనే కాదు, ప్రతి పునరుద్ధాన దినం ప్రభుని ఆరాధించాలి. ప్రతి నియామక కూటములో ప్రభుని ఆరాధించాలి. అప్పుడప్పుడు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా ఇష్టమైన మాట, ఎక్కువగా మాట చెప్తూ ఉంటాను. నపుంసకుడు యెరూషలేములో దేవాలయానికి ఆరాధించటానికి వెళ్ళాడు. ఆర్థిక మంత్రి ఆరాధన తీయటానికి వెళ్ళలా.
అధికారం ఉంది కాబట్టి ఆరాలు తీయటానికి వెళ్ళాలి. మీ చర్చికి పర్మిషన్ ఉందా? నీకు సర్టిఫికెట్ ఉందా అని ఆరాలు తీయాలి. వచ్చే కానుకలన్నీ మీరు ఏం చేస్తున్నారు అని ఆరాలు తీయాలి ఆర్థిక మంత్రి గారు. కానీ ఆరాలు తీయటానికి వెళ్ళలా, దేవుణ్ణి ఆరాధించటానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఆయన మీద లక్ష్యముంచి మార్గములోని సేవకుడిని పంపించి గొప్ప రక్షణ భాగ్యముతో సంతోషముతో సాగనంపాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని మందిరాల్లో సంఘాల్లో ఆరాలు తీయటానికి రాకూడదు, సాగిలపడే ఆరాధించాలి. ఆమేన్. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని ఆయన కోరుకుంటున్నాడు. నేను అంటాను, ఆరాలు తీసేవాడు ఎప్పటికీ ఆరాధించవలసిన విధంగా ప్రభుని ఆరాధించలేడు. ఇక ఆయన ఆరాధించే అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఇక ఆరాలు తీయడు, ప్రభుని ఆరాధిస్తూ పరవశిస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఇళ్లలో ఆరాలు తీరండి. అమ్మాయిలు అబ్బాయిలు అద్దరిద్దరు వస్తారు, లేకపోతే రోజంతా ఫేస్బుక్లో యూట్యూబ్లో ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నావే ఏంటి ఇంతసేపు అని వాళ్ళని ఆరాలు తీరు. కానీ సంఘాల్లో ఆరాలు తీస్తూ ఉంటారు, సేవకులను ఆరాలు తీస్తూ ఉంటారు. ఆరాధించలేని వాళ్ళు అనమాట. ప్రభు బిడ్డలందరూ ఆరాధికులుగా మారాలి. ఆమేన్. ఎప్పుడు ఆరాధించే వ్యక్తిగా మార్చబడతావంటే దైవ జ్ఞానంతో నీవు నింపబడినప్పుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే కొందరికి జ్ఞానం లేక ఏమైపోతున్నారట, నశించిపోతూ ఉన్నారు. జ్ఞానం లేక నశించిపోతున్న వారిని వెదకి రక్షించడం కొరకై ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆమేన్. ఎంతగా నశించిపోతున్నారంటే, మా ప్రాంతంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వినాలి అన్నయ్యలారా తమ్ముళ్ళారా. కొడుకులు విదేశంలో ఉన్నారు, అప్పటికే 70 ఏళ్ళు వయసు వస్తుంది. తాగి తాగి కామెర్లు ముదిరిపోయాయి. 3 సార్లు హాస్పిటల్లో చనిపోవలసినాడు బ్రతికేటి. ఆ కొడుకులు అన్నారు, నానా మేము మరలా వచ్చే వరకు నువ్వు బ్రతుకుంటావో లేదో దయచేసి ఇకనైనా త్రాగుడు మానే నాన్న, శుభ్రంగా పళ్ళు పాలు తీసుకో, గుడ్డు తిను, మేము వచ్చే వరకు బ్రతుకుండాలి నానా అని చెప్పేసి అంటే ఆయన అంటాడు, రేయ్ తాగినోళ్ళే సస్తున్నారేంట్రా, తాగినోళ్ళకి రోగాలు వస్తున్నాయి ఏంట్రా, తాగినోళ్ళు చావట్లేదా, తాగినోళ్ళకి రోగాలు రావట్లేదు అంటున్నాడు. చూసారా ఎంత అజ్ఞానమో. జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారండి తక్కువ వయసులోనే. ఇంతకుముందు పెద్ద వయసులో తాగేవారు, ఏదో వారం పూట పనిచేసి కూలి పని చేసి వారం అంతా ఆ సంత రోజున తాగేవారు. ఇప్పుడు రోజు సంతే, రోజు ఇంట్లో సంతే. వాడు తాగేసి వస్తాడు, వండింది వాడు తినడు, ఇంట్లో వాళ్ళని తిన్నివ్వడో, పిల్లల్ని చదువుకోనివ్వడో, వాళ్ళు బాగోగులు పట్టించుకోడా. వాళ్ళు వీళ్ళు చక్కగా కాలేజీల్లో కాన్వెంట్లో చదువుకుంటూ ఉంటారు, పిల్లలు ఫీజులు గట్టి చదివిస్తూ ఉంటారు. తాగుబోతాడు పిల్లల్ని ఏమండి పట్టించుకోడా, వాళ్ళు బాగోగులు పట్టించుకోడా. ఇంటి దగ్గర ఉన్నాడు ఆయన ఎంత ఉంటాడు, భార్యని మెల్ల మీద కొట్టేసి ఈ మధ్య కన్ను మీద కొట్టాడు. కన్నోయింది. అల్లుడు వచ్చి, మామయ్య గారు ఏమంటే ఈ మీద కొట్టపోయారండి ఎప్పుడులాగానో, ఎవరైనా కన్ను కొట్టుకుంటారా అంటే ఆయన అంటున్నాడు, ఏమయ్యా అల్లుడా ఓ కన్ను పోతే ఇంకో కన్ను ఉంది కదా. జ్ఞానం లేనోడు, జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారండి దేవుని ప్రజలు. ఇంకా 30 ఏళ్ళు రావట్లేదు. బ్రాందీ షాపులు కాడ బీర్ బాటిల్ మందు బాటిల్ పట్టుకుని పబ్లిక్గా తాగటానికి సిగ్గుపట్టలేదు. చిన్నతనంలో సీసాకాయ పట్టుకుని కిరాణా కొట్టుకాడికి వెళ్ళేవారు నూనె కోసం, లేకపోతే కిరసనాల కోసం. కిరసనాలు అంటే తెలుసా మీకు? దీపం బుడ్డిలో కిరసనాల కోసమో నూనె కోసమో సీసాకాయలు అట్టుకుని కిరాణా కొట్టుకాడికి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ పని ఏమీ లేదు, ఆ భారం ఏమీ లేదు. ప్రతి దానికి మందే, సత్తే మందు, పుడితే మందు. క్రిస్మస్ కూడా మందే కొన్ని సంఘాల్లో కొంతమందికి. గల్ఫ్ నుంచి వస్తాడంట, కుర్రోళ్ళు తాగండి అని 25,000 ఇస్తాడంట. పెళ్లి బాగా జరగాలని ప్రార్థన చేసే పాస్టర్ గారికి ఏమో 1000 రూపాయలు ఇస్తాడు భద్రంగా. కుర్రోళ్ళందరూ తాగేసి బాగా సినిమా పాటలు వేసుకుని డ్యాన్సులు వేయండిరా
అయ్యరప్ప అయ్యరప్ప అని బాతుకు వెళుతాడు. జ్ఞానం లేనోడు, జ్ఞానం లేనోడు. పుడితే మందు, సత్తే మందు, తక్కువ వయసులోనే తాగి 30 ఏళ్ళు రాకముందే, ఇంకా వివాహాలు కాకముందే చనిపోతున్నారు. మన బీటెక్ చదివిన కొడుకు ఈస్ట్ గోదావరి బర్త్డే ఫంక్షన్కి వచ్చాడట. ఫ్రెండ్స్తో తాగి మేము నర్సీపట్నం మీటింగ్కి వెళ్తూ ఉంటే మా ముందే యాక్సిడెంట్ అయింది. బుల్లెట్తో లారీని గుద్ది అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డంతా మాంసం పట్టేసింది, తలకాయ పుచ్చకాయలాగా పగిలిపోయింది. ఎంత భయంకరమండి. ఆ తల్లిదండ్రులు బయటికి వెళ్ళాడు, మళ్ళా వస్తాడు బ్రతికని. ఎదురు చూస్తూ ఉంటే కన్నీళ్లు, గుండెకోత. ఫ్రెండ్స్ కోసమా, స్నేహితుల కోసమా, వాళ్ళ బర్త్డే ఫంక్షన్ల కోసం తల్లిదండ్రులు కన్నీళ్ళు మిగిలిస్తారా? కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తాగి చస్తున్నారండి. జ్ఞానము లేకే. ప్రియులారా, యవన బిడ్డలారా, తమ్ముళ్ళారా, జ్ఞానము లేక నశించిపోకండి అయ్యా. కాస్త ప్రభు ప్రేమను అర్థం చేసుకోనండి. అందుకే అంటాడు కీర్తనాకారుడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రం వల్ల నేను, కంచెర గాడిద వల్ల నేను, మీరు ఉండకుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. వాటికి బుద్ధి జ్ఞానం ఉండదు, 4 కాళ్ళ జంతువులు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తున్నాను. మీరు బాగా ఇష్టపడి పెంచుకునేటువంటి బొచ్చు కుక్కకి ఖరీదైన విసికి ఎత్తే తాగుతుందా? ఎవరు మాట్లాడట్లేదు, బిగిసిపోతున్నారు అందరూ. ఏమనంటే నన్ను అంటారు కానీ మిమ్మల్ని ఏమి అనరమ్మా. తాగదే. మరి దేవుని పోలికలో చేయబడిన మానవుడు, దేవుని స్వరూపంలో సృజించబడిన మానవుడు ఎందుకు తాగుతున్నాడు? జంతువు తాగంది. జ్ఞానము లేక. అందుకే మరలా చెప్తున్నా, సిగ్గు కలుగుటకై, బుద్ధి కలుగుటకై, జ్ఞానము కలుగుటకై, బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిద వలె నేనును, గుర్రం వలె నేనును, మీరు ఉండకడి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానము లేకే త్రోవ తప్పి నశించిపోతున్నారు. నశించిపోతున్న వారిని వేదకి రక్షించుట కొరకై ప్రభు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా పౌలు గారు అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. అజాగ్రత్తగా కాదు, జాగ్రత్తగా చూచుకోనండి. దేవునికి స్తోత్రం. చాలామంది అట్లాంటి తాగుబోతులు ఇక్కడ ఎవరు లేరయ్యా, అందరూ విఐపి తాగుబోతులే అన్నట్టుగా చూస్తున్నారా? విఐపి తాగుబోతులు ఉంటారు. క్రిస్మస్కి తాగుతారు, పెళ్ళికి తాగుతారు, బర్త్డేలకి తాగుతారు. విఐపి తాగుబోతుల కంట రోజు తాగివాడు అంటే బాగా లోకం అంట. ఎందుకురా బాబు వీడు తాగేసి రోజు భార్య బిడ్డలంటే కొట్టేస్తాడు, నాకులాగా పులి బాటలు తెచ్చుకుని బీరువాలు పెట్టుకుని అప్పుడప్పుడు పెగ్గేయచ్చు కదా. ఉండరా విఐపి తాగుబోతులు? విఐపి తాగుబోతులైనా వేరే తాగుబోతులైనా వాళ్ళకి జ్ఞానం లేదంటాడు. మీకు బాగా అర్థం అవటానికి ఆ మాట చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. అదే ఆన్సర్. ఇక సరైన జవాబు చదవండి. ద్రాక్షారసం విక్రింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారే. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వాళ్ళే. ఈ మాటలు చెప్తున్నా నేను కూడా ఒకప్పుడు అలాగే జ్ఞానము లేక దాని వశమైపోయాను. దేవుని గురించినటువంటి జ్ఞానము లేక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఫ్రెండ్ అన్నాడు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత, రే బీరు తాగితే బొగ్గులు వస్తాయరా అన్నాడు. బీరే కదా అని ప్రారంభించాను. బ్రతుకంతా పారైపోయింది, రోడ్లు పాలైపోయింది, అవమానం పాలైపోయాను. ఇక తెల్లవారుజామునే తాకపోతే ఉండలేకపోయేవాడిని, షివరింగ్ వచ్చేసేది బాడీ, వెలుతురు చూడలేకపోయేవాడిని.
ప్రియులారా, త్రాగిన మత్తులో మైకంలో నా భార్యను పీకట్టుకుని గోడకేసి కొట్టేవాడిని, శాడిస్ట్లా ప్రవర్తించేవాడిని, మందిరానికి వెళ్ళనిచ్చేవాడిని కాదు, ప్రార్థన చేసుకొని ఇచ్చేవాడిని కాదు. ఏంటే ఏడు పోకుందానా అని ఎప్పుడు తిడతా దుర్భాషలాడుతూ ఉండేవాడిని. త్రాగిన మత్తులో మైకంలో కారణం అక్కర్లా, ఎవరినన్నా కొట్టాలి, ఎవరో లేకపోతే కూడా ఉన్న స్నేహితుల్ని కొట్టేవాడిని. ఎవరైనా ఒక 5,000 రూపాయలు ఇస్తే ఈ త్రాగుడు కోసం తెలియని వ్యక్తులను సైతం ఎక్కడెక్కడికో వెళ్ళి కాలు చేతులు విరగొట్టి ఆ కిరాయికి వచ్చిన డబ్బులతో కోడిపందాలు, పేకాట, గుండాట, తీర్థాలు, సినిమాలు, వ్యభిచార గృహాలు తిరుగుతూ జ్ఞానం లేక నశించిపోయేవాడిని. ప్రియులారా, అలాగున ఆ త్రాగిన మత్తులో ఎవరినన్నా కొట్టో లేకపోతే నేనే గాయాలు దెబ్బలు తినో రక్తం కారుకుంటూ అర్ధరాత్రి ఇంటికి వస్తే మా అమ్మగారు నా కోసం నిద్రపోకుండా నా కొడుకు బ్రతికొస్తాడా? నిద్రపోకుండా కనిపెట్టుకుని ఉండేది. నేను వచ్చిన తర్వాత రక్తం అంతా కడిగి మంచం మీద పండుకోబెట్టేది, కాళ్ళ మీద పడి ఏడ్చేది, దన్నాలు పెట్టేది. రే నాయనా చిన్నడా, ఎందుకురా ఈ త్రాగుడు, ఎందుకురా ఆ స్నేహాలు, ఎందుకురా ఈ గొడవలు, నీకేదైనా అయితే నేను బ్రతకలేనురా, దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, నీకు దండం పెడతాను రా, ఈ త్రాగుడు మానేరా, వాళ్ళతో స్నేహాలు మానేరా. ఏడ్చి బ్రతిమలాడేది కాళ్ళు పట్టుకుని. మరలా తన గదిలోనికి వెళ్ళి మా అమ్మగారు నా కోసం కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే నా ఒళ్ళంతా మంట కింద చీమలో జెర్లు పాకుతున్నట్లుగా ఉండేది. వెంటనే, ఏ పిచ్చిదానా, ఎందుకే ఈ అర్ధరాత్రి ఏడుస్తూ ప్రార్థన చేస్తావు, ఎవడో చచ్చినట్లుగా. మన వాళ్ళందరూ దుబాయ్లో ఉన్నారు, కువైట్లో ఉన్నారు. ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందని ఆదివారం మందిరానికి వెళ్తున్నావు కదా, సరిపోదంటే భక్తి ఎక్కువైపోయింది నీకు అను దుర్భాషలాడుతూ తన్నటానికి కాలెత్తేవాడిని. ప్రియులారా, అప్పుడు నశించిపోతున్న నాకు నా తల్లి ప్రార్థన అంటే చాలా వెరితనముగా ఉండేది. కానీ నేను రక్షించబడి స్థితిలో ఉండటానికి మా అమ్మగారు కన్నీటి ప్రార్థనే కారణమైంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఇంటి పక్కనే మందిరము, పాటలు వేస్తూ ఉండేవారు పాస్టర్ గారు. రాత్రంతా నేరాలు చేసి పగలు పడుకోవటం కదా, ఏ పాస్టర్ ఏందే గోలా, నిద్రపోనేవా అని తిట్టేవాడిని. పాస్టర్ గారిని కొట్టడానికి వెళ్ళేవాడిని. మైకు యూనిట్లు ఇప్పేసి పట్టుకెళ్ళిపోయి అమ్మేసి వాటితో తాగేసి మందిరాన్ని పాడు చేసిన పనికి మాలిన వాడను, దేవుని ఆలయాన్ని పాడు చేసిన పనికి మాలిని వాడను. దేవుని ప్రజలు మందిరంలో కూడా ఆయన ఇలాగ పండుగలకు ఆరాధిస్తూ ఉంటే మందిరంలోకి కత్తేసుకుని వెళ్ళిపోయి భయభ్రాంతులను చేసేవాడిని. గ్రామంలో నన్ను బట్టి ఎవరికి నెమ్మది ఉండేది కాదు. నేను నేరాలు చేసి బొంబాయి ప్రాంతం పారిపోయేవాడిని. మా ఇంట్లో వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి బాధ పెట్టేవారు. యవనస్తుల అమ్మాయిల జీవితాలను పాడు చేయడానికి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫోటోలు ఇచ్చి వాళ్ళు చెప్పిందల్లా చేసేవాడిని వశపరుచుకోవటానికి. ఈ మధ్య యూట్యూబ్లో కూడా పెట్టారు వశీకరణ అని. ఎంత భయంకరం. ఆ కారణంగా కొంతమంది ఆ ఎదిగిన యవనస్తులను బట్టి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోయారు ఊరుదిలి. అంత దుర్మార్గంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాను. దైవ సేవకులను చంపడానికి ప్రయత్నాలు చేసి ఆ మాంత్రికుల దగ్గర నేర్చుకున్నటువంటి ఆ మంత్రాలతో శ్మశానంలో దొరికే ఎముకలు పట్టుకొచ్చి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు ఇవన్నీ తయారు చేసి అర్ధరాత్రి వాళ్ళ గుమ్మాల దగ్గర పెట్టేవాడిని. నాకు విరోధులుగా ఎవరున్నారో వాళ్ళందరూ గుమ్మాల దగ్గర పెట్టేవాడిని. వాళ్ళు ఉదయాన్నే భయభ్రాంతులు అయిపోయి హాస్పిటల్ పాలయ్యేవారు. కొందరు అదే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ మంత్రగాడు అనేవాడు, ఒక 5,000 నల్ల కోడి పెట్ట పట్టండి, మీ విరోధి కట్టుమూత పెట్టేశాడు, నేను తీస్తాననేవాడు. అలా నన్ను బట్టి ఎవరికి నెమ్మది ఉండేది కాదండి. ఎన్నో కేసుల్లో పోలీస్ స్టేషన్లో పోలీసు వారు గొలుసులతో గట్టేసి లాఠీలతో పొడిచేవారు, ఫుట్బాల్ ఆడుకునేవారు. అయినా మారలేదు. చేతికి బేడీలేసి సగినటిపల్లి పాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఆ సెంటర్ వరకు బస్కి నడిపించుకుంటూ బేడీలేసుకుని తీసుకొచ్చేవారు 2 పోలీసు వారు. సిగ్గుపడేవాడిని కాదు. రక్త సింధూరం సినిమాలో చిరంజీవిలాగా ఫీల్ అయ్యేవాడిని. గ్యాంగ్ లీడర్ సినిమా చూసే 91వ సంవత్సరంలో మా గ్రామంలో పెళ్లి జరుగుతూ ఉంటే పరంజ్యోతి గారు మందిరంలో పెళ్లి చేస్తూ ఉంటే ఆ పెళ్లికి వచ్చినటువంటి ప్రెసిడెంట్ గారి మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశాను. అలాగున గ్రామంలో ఒక చీడ పురుగులాగా ఇక అందరూ ఈ దుర్మార్గుడు చావాలి అని కోరుకునేవారు. ఎన్నో మార్లు నా స్నేహితులే విరోధులై నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. చచ్చానని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దుర్మార్గుడు తన దుర్మార్గతను మరణించడం నాకు సంతోషమా?
దుర్మార్గుడు తన ప్రవర్తన మార్చుకుని బ్రతుకుటే నాకు సంతోషమని. దేవుడు నన్ను బ్రతికిస్తూ ఉంటే నా బలము, నా జ్ఞానము, నా తెలివి, నా స్నేహితులు అని విర్రవీగుతూ ఉండేవాడిని. ప్రియులారా, అలాంటి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎన్నో మార్లు ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చాడు, నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయినా హృదయాన్ని కఠినపరుచుకుని ఇక త్రాగిన మత్తులో మైకంలో ఉండగా ఒకరోజు భయంకరమైన ఘర్షణ జరిగింది సెంట్రల్లో. మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయ్య గారు చనిపోయిన రోజు. ఆ ఘర్షణలో అవతల వ్యక్తికి గాయాలయ్యి బలమైన గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కేసులో అప్పటికే నాకు రౌడీ షీటర్ ఉంది పోలీస్ స్టేషన్లో. నన్నే ప్రధాన ముద్దాయిగా పెట్టారు. ఆ కేసులోని తప్పించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగిన వాక్య ప్రకారం నాకు, నా స్నేహితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయి జీవిత ఖైదీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయాను. నా తల్లి మంచం పట్టేసింది. నా భార్య, 2 పిల్లలను చంపేసి తను చనిపోవాలనుకునేది. ఇక ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఇంతకాలం చిరంజీవి కోసం బ్రతికాను, స్నేహితుల కోసం బ్రతికాను, త్రాగుడు కోసం బ్రతికాను, రాజకీయ నాయకుల కోసం బ్రతికాను. నన్ను కన్న తల్లిని ఏనాడు సంతోషపరచలేదు. బ్రతకూడదు, చావాలి అని సెంట్రల్ జైల్లో చచ్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక రాత్రి ఒక యుగంలాగా గడిచేది. ఒక బ్లేడు ముక్క దొరికితే నరాలు కోసుకుని చచ్చిపోవాలని ప్రయత్నిస్తున్న ఆ రోజుల్లో ఒక సహోదరుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి ప్రభు ప్రేమను గురించి 2 మాటలు చెప్పి, అయ్యా ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు, దేవుని మందిరానికి రా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రతి ఆదివారం పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారని మందిరానికి నడిపించాడు. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చారు. నన్ను కాదు, నా వెనకాల వాళ్ళని, నా పక్క వాళ్ళని అనుకుంటున్నా. మరలా దేవుని స్వరం నాకు వినబడుతూ ఉంది, నా కుమారుడా లోబడిన వాళ్ళని నీ వైపే నా గాయపడిన హస్తాలు చాచి ఉంచాను. ఎంతకాలం నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నన్ను దుఃఖపరుస్తావు? ఎంతకాలము నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు? నీ హృదయం నాకు ఇస్తే నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి నీకు మాంసపు గుండెని ఇస్తాను, నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను, నీవు నా సొత్తు, నా వైపుకు మల్లుకో అనే స్వరము నా హృదయాన్ని తాకగానే బండలాంటి నా మొండి హృదయం బద్దలైపోయింది. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్. వెంటనే నా ప్రతి పాపం కళ్ళ ముందు నా ప్రభువు చూపించటం, ఏడ్చి కన్నీళ్లతో మోకరించి ఇంచుమించు 40 దినాలు సుమారుగా పాపం అనే చెర నుంచి విడిపించమని ప్రభు పాదాలు పట్టి వేడుకున్నాను. నరకపాత్రుడైన నన్ను క్షమించటానికి ఏ మంచి లేకపోయినా ప్రభు నన్ను క్షమించి నా పాప భారం అంతా తొలగించి నా హృదయంలో గొప్ప నెమ్మది, రక్షణ ఆనందాన్ని ప్రభు కలుగు చేశారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇక జైల్లో ఎన్నో అనుభవాలు అన్నీ చెప్పే సమయం కాదు కానీ ప్రియులారా, నా తల్లి మానక చేసిన ప్రార్థన, నేను హింసించిన సేవకులు, నేను చంపాలని ప్రయత్నం చేసిన సేవకుల సంఘము చేసిన ప్రార్థన, నా భార్య ఉపవాస ప్రార్థనలు దేవుడు ఆలకించి జీవితాంతం జైల్లోనే ఉండిపోవలసిన నన్ను, లేక అక్కడి నుంచి సమాధిలోకి వెళ్ళిపోవలసిన నన్ను ఆయన కృపచేత రక్షించి హైకోర్టులో నా మీద ఉన్న కేసు కొట్టివేయటం ద్వారాగా, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదనే వాగ్దానం ప్రభు నా జీవితంలో నెరవేర్చారు. ఆ చెరసాల నుంచి విడిపించి బయటికి నడిపించారు. దేవునికి స్తోత్రం. వెంటనే బైబిల్ పట్టుకుని ప్రసంగాలు ప్రారంభించాలి. ఎవరికి కీడు చేశానో, హాని చేశానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని కాలు పట్టుకున్నాను, సమాధాన పడ్డాను, గ్రామంలో బాప్తిసం పొందాను. ప్రార్థించి కనిపెట్టి హేసన్పల్లి పడమటిపల్లి మా అత్తవారు ఊరు, పూర్వం అక్కడికి నాడుసారాకి వెళ్ళి తాగి నాకు నాడుసారా ఇచ్చినోడిని తిరగబడి తన్నివ్వండి. పోలీసు వాళ్ళు వచ్చి జీపులో ఎత్తుకుని వెళ్ళేవారు. అదే గ్రామంలో నన్ను ఒక దీపస్తంభముగా ప్రభు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రాంతంలో బ్రాందీ షాప్ ఉండేది, బెల్ట్ షాప్ ఉండేది. ఆ వ్యక్తి కుటుంబంతో రక్షణ పొంది ఈ రోజున త్రాగుబోతులు మార్చునైనా అని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతం అంతా మార్చబడి కుటుంబాలతో దేవుని సన్నిధిలో, ఒకప్పుడు దేవుని ప్రేమించక లోకాన్ని ప్రేమిస్తూ, ఒకప్పుడు జ్ఞానం లేక అజ్ఞానములో నశించిపోతున్నటువంటి నన్ను ప్రభు ఎంతగా ఆయన మార్చారంటే నా జీవితాన్ని. ప్రియులారా, నేను సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత మా గ్రామస్తులు ఆ దుర్మార్గం జైల్లోంచి బయటకు రానికుండా సంతకాలు పెట్టారు. అందులో మా వదినోళ్ళు కూడా పెట్టేశారు. ఎందుకంటే అప్పుడు ఆ కొయిటా చీరలన్నీ, ఆ కొయిటా సామాన్లు మా అన్నయ్య అట్టుకొస్తే చిరంజీవి గారి సినిమాల కోసం బయటికి అమ్మేసేవాడిని. ఆ కోపంతో వాళ్ళు కూడా వాడు బయటకు రానివ్వకండి బాబు, వాడు బయటకు వస్తే మా ఇల్లు అంతా గుల్ల అయిపోద్ది,
మమ్మల్ని నిద్రపోనివ్వడానికి సంతకాలు పెట్టేశారు. అలాంటిది ఇప్పుడు అదే గ్రామానికి వెళ్తే ఒకప్పుడు గొంగల పురుగులాగా అసహించుకున్నవారు ఇప్పుడు సీతాకోక చిలుకను చూసి ప్రేమించి ఆహ్వానించినట్లుగా, బాబు యాకోబు గారు వందనాలయ్యా, మా ఆయన కూడా మారేటట్లు ప్రార్థన చేయండి బాబు, మా అబ్బాయి కూడా మీలా మారేటట్లు ప్రార్థన చేయండి బాబు అంటారు. నేను జుట్లు పట్టుకుని లాక్కుని వచ్చి రోడ్డు మీద పెట్టి కొట్టినటువంటి స్త్రీలు సైతం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా చేత ప్రార్థన చేయించుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. కథ కాదు, ఇది వాస్తవం. నన్ను లాఠీలతో పొడిచి ఫుట్బాల్ ఆడుకున్నటువంటి కానిస్టేబుల్ రమేష్ గారు అమలాపురం ఒక రోజు వస్తే ఆయన ఓడల రేవులో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నారు. ఒకసారి రండయ్యా అంటే వెళ్ళినప్పుడు ఆయన ఏ చేతులతో నన్ను కొట్టారో అదే చేతులతో ఆహ్వానించి ఆయన కూర్చుని కుర్చీలో కూర్చోబెట్టి ఆయన చేతులతో నాకు బిర్యానీ వడ్డించి ప్రేమను పంచారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, విలువలేని నా జీవితానికి ఎంతో విలువనిచ్చాడు. ఎంతో విలువ. ఎంత విలువ అంటే, మా అన్నయ్య గారు దుబాయ్లో ఉంటారు పాస్టర్ గారు. ఒకప్పుడు మా అమ్మగారికి ఇలాంటి పండగలకి 500 రూపాయలు పంపడానికి భయపడేవారు, ఈ తాగుపోతాడు తన్నుకుపోతాడని. ఇప్పుడు అదే అన్నయ్య 1,50,00,000 రూపాయలతో మల్కిపురానికి దగ్గరలో స్థలం కొని మందిరం కట్టే బాధ్యత అంతా నాకు అప్పగించారు. అక్కడ మందిరం కట్టబడి దేవుని సేవ జరుగుతుంది. మందిరాలు పాడు చేసిన నా చేత దేవుడు మందిరాలు కట్టిస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొన్ననే మా పక్క గ్రామంలో మందిరం ప్రతిష్ఠించడం జరిగింది. ఒరిస్సా ఏజెన్సీ, ఛత్తీస్గఢ్, నక్సలైట్స్లు ఉండేటువంటి ఆ ప్రాంతాలకు, ఒకప్పుడు నక్సలైట్లోకి వెళ్ళిపోయి కలిసిపోవాలనుకునేవాడిని. అలాంటి ప్రాంతాలకు ప్రభు నన్ను నడిపిస్తూ ఉంటే వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి ఆహారం పెట్టి సువార్త ప్రకటించడం ద్వారాగా ఎంతోమంది మార్పు చెందుతూ ఉన్నారు. ఒకే రోజు 62 మందికి ఈ చేతులతో బాప్తిసాలు ఇవ్వటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనికి మాలిన గాడిదనని నన్ను ఆయన ఊరేగిస్తూ ఉన్నాడు. ఆమేన్. దుబాయ్, కువైట్ దేశానికి అనేక పర్యాయాలు అన్నయ్య వాళ్ళు రప్పించుకుంటే వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పి సువార్త ప్రకటిస్తే పూర్వం నాతో కలిసి తాగి పేకాటాడి తిరిగినటువంటి నా స్నేహితులు మార్పు చెందితే ఈ చేతులతో అన్నయ్య వాళ్ళతో కలిసి బాప్తిసాలు ఇవ్వటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు నన్ను బట్టి నా వాళ్ళందరూ ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. సమాజంలో ఎందుకు కన్నమా వీడిని, ఎందుకు పుట్టాడో మన కుటుంబంలో చెడ పుట్టాడని ఏడ్చేవారు, అవమానాలు పాలయ్యేవారు. ఇప్పుడు నా వాళ్ళందరూ నన్ను బట్టి ఎంతో సంతోషిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. రావులపాలెం ఇందాక చెప్పాను కదా, మా చిన్నమ్మ గారు, మా మేనమ్మ గారు వాళ్ళు ఇళ్లలో ఫంక్షన్కి వెళ్తే ఎందుకు వచ్చాడరా ఈ తాగుపోతాడో, తాగేసి ఇక్కడ ఎవరిని కొడతాడో అన్నట్టుగా పశువుని చూసినట్లుగా చూసేవారు. ఎందుకంటే ఇంత పొడుగు జుట్టు ఉండేది, రబ్బర్ బ్యాండర్ నాకు. ఆడలకు కూడా ఉండదు అంత పొడుగు జుట్టు. అందరూ భయపడేవారు అనమాట, ఎందుకు వచ్చాడు రాయుడు అని. ఇప్పుడు అదే నా బంధువులు వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు నన్ను ఆహ్వానిస్తున్నారు. రావులపాలెం బస్ స్టాండ్ ఎదురుకొండగా అక్కడే 3 స్టేర్ ఒక బిల్డింగ్, ఆ గృహాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రతిష్ఠించేటువంటి ఆ కృపదేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ అవమానం పాలయ్యాను, ఎక్కడ తలదించుకున్నాను, అక్కడే నన్ను పైకి లేవు దేవుడు నా తల పైకి ఎత్తాడు. దేవునికి స్తోత్రం. నా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడు. దేవుని ప్రేమించక, దేవుని గుచ్చిన జ్ఞానం లేక, పౌలు గారు అంటాడు, మీలో కొందరికి దేవుని గుచ్చిన జ్ఞానమో లేదో మీకు సిగ్గు కలుగుటకు చెప్పుచున్నానంటాడు. అలా దేవుని గుచ్చిన జ్ఞానం లేక ఒకప్పుడు నశించిపోతున్న నన్ను ఆయన వెదకి రక్షించుకున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుని మహింపరచండి. ఈ రాత్రి నిన్ను కూడా రక్షించాలని, విలువలేని నీ జీవితానికి ఆయన విలువనివ్వాలని, ఎక్కడ పడిపోయావో అక్కడ నిన్ను పైకి లేవనెత్తాలని, ఎక్కడ అవమానం పాలై తలదించుకున్నావో అక్కడే నిన్ను తల ఎత్తుకునేటట్లుగా ఆయన చేయాలని, ఆయన ప్రేమను కాదన్నా వద్దన్నా ఈ రాత్రి ప్రభు నన్ను ప్రేమించి నన్ను రక్షించిన ఆ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, నీ కొరకై చేతులు చాచి ఉంచాడు. ఈ రాత్రి ఇంకా ఎంతకాలమయ్యా, ఎంతకాలమమ్మా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అయ్యిల్లారా, దండం పెట్టి ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. దయచేసి నాలాంటి దుర్మార్గుడే మారాడు కదా, నాలాంటి పనికి మాలిన వాడే ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డారు కదా. యవ్వన కాలంలో ఈ వయసులో మీ గ్రామము నుంచి లోకాశలు వదులుకొని, లోక సంతోషాలు వదులుకొని, ఈ వయసులో ఏమండి పుష్ప కటింగ్ వేసుకుని చెవికో రింగెట్టుకుని ఏమండి బుల్లెట్ మీద తిరిగే వయసు ఇది. ఈ గ్రామస్తులు ఎంతో సంతోషించాలి.
మీ గ్రామములో నుంచి ఇలాంటి ఒక దీపాన్ని దేవుడు దీపస్తంభముగా నిలబెట్టి అనేక చోట్ల వెలుగుగా ఉదయించే సూర్యనిర్వలి వాడుకుంటున్నందుకు చప్పట్లు కొట్టండి. ఆ వయస్సులో సమర్పించుకుని, అక్కగారు సమర్పించుకుని మీ గ్రామము నుండి బయలుదేరి ఊరూరా ఊరేగించబడతా ఉన్నారే. దేవునికి స్తోత్రం. వెళ్ళిన ప్రతి చోటెల్లా వెలుగుగా ప్రకాశిస్తూ ఉన్నారు. మా మధ్యకొచ్చి ఉపదేశిస్తే ఎంతోమంది మార్పు చెందారు. సంఘం ఎంతో బలపరచబడింది. మంచి ఆత్మీయ తమ్ముడు గారిని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఈ బంధం సదాకాలం ప్రభు రాకడ పర్యంతరం కొనసాగునుగాక. ఆమేన్. లైవ్లో చూస్తా ఉన్నా, నేను కూడా విని కొన్ని నేర్చుకుంటున్నాను. నేర్చుకోవాలి. నాకంతా ఏమీ రాదు, నా జ్ఞానం ఏపాటిది. తమ్ముళ్ళారా, కనుక లేవండి. ఇంకా లోకాన్ని ప్రేమించకండి. సినిమా యాక్టర్ని, రాజకీయ నాయకుల్ని ప్రేమించి వాళ్ళ కోసం చస్తామని మీ జీవితాలను వ్యర్థం చేసుకోకండి. వాళ్ళు మన కొరకు పరలోకాన్ని విడిచి రాలేదు. వాళ్ళు మన కొరకు రక్తం కార్చలేదు. వాళ్ళు మన కొరకు ప్రాణం త్యాగం చేయలేదు. ఇదిగో యవనస్తుని పోలి యవనస్తులు అనేక మంది వెంబడేస్తా ఉన్నారు. చప్పట్లు కొట్టి వారందరిని బట్టి ప్రభుని మహిమపరచండి. నేను బోరుకొచ్చిన తర్వాత వచ్చాను దేవుని చేతుల్లోకి. వీళ్ళు షోరూమ్ బళ్ళని బట్టి అందరూ చప్పట్లు కొట్టండి. ఇన్ఫీల్డ్, ఇంకా యూనిక్ అన్న, ఒక్కొక్కరు పల్సర్, హీరో, హోండా, గ్లామర్, అబ్బాబ్బాబ్బా, షోరూమ్ బళ్ళు. నేను పూర్తిగా బోరుకు వచ్చేసిన తర్వాత వచ్చాను తమ్ముడు. దయచేసి బోరుకు వచ్చిన తర్వాత రాకు. ఈరోజు ఇక్కడికి వస్తానో రానో చెప్పలేను అన్నమాట. అలాంటి పరిస్థితి నాకు. కాస్త అదేమంటారు, ఆవిరి పట్టుకుని ఒంట్లో జ్వరం వచ్చేసినట్టుగా ఉంది నాకు. షివరింగ్ వస్తుంది బాడీ. బలముండగా దేవుని చేతుల్లోకి రాలేదండి. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని చేతుల్లోకి రాలేదు. తమ్ముడు, నువ్వు బలముండగానే, ఆరోగ్యముగా ఉన్నప్పుడే, క్షేమముగా ఉన్నప్పుడే, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడే ఆయన చేతుల్లోకి వస్తే నన్ను మార్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా మార్చబోతున్నాడు. చప్పట్లు కొడితే అందరూ లేచి నిలబడారు. నశించుతున్న వారిని వెదకి రక్షించుట కొరకై మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందరూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నాలో పుట్టెను. చెప్పాలి, క్రీస్తు నాలో పుట్టెను. ఇంకా క్రీస్తు నీలో ఉదయించలేదా? ఈ రాత్రి ఆయన నీతి సూర్యుడిగా నీలో ఉదయించబోతున్నాడు. నువ్వు హృదయాన్ని కఠినపరుచుకోకుండా, ఆలస్యం చేయక ఈ రాత్రే నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే, తెరవగలిగితే నా దేవుడు నీలోనికి రాబోతున్నాడో. ఏ తల్లిదండ్రులైతే నిన్ను బట్టి కన్నీళ్లు విడుస్తున్నారో, ఏ భార్య అయితే నిన్ను బట్టి దుఃఖపడుతూ అవమానం పాలవుతుందో, సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నా దేవుడు చూస్తా ఉన్నాడు. నిశ్చయముగా నిన్ను మార్చటానికే ఈ క్రిస్మస్ స్వార్థ సభను సేవకుల ద్వారా ఏర్పాటు చేయించాడు. ఎందరో భోజనాలు చేసి కొందరు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ఉన్నావంటే నీకు నువ్వుగా కాదు, దేవుడు నిన్ను ఆయన చేతుల్లోకి తీసుకోవాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వస్తావా ఈ రాత్రి? ఇస్తావా నీ హృదయాన్ని? కళ్ళు మూసుకోనండి, ప్రభు వైపు చూడండి. అదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన 2025 సంవత్సరాలకు పూర్వం నశించుతున్న మనలను వెదకి రక్షించడానికి వచ్చాడు. మరలా ఆయన యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నేడను సమయం ఉండగానే, ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగానే ఈ రాత్రే తెరువు చెల్లి, తెరువు తమ్ముడు నీ హృదయాన్ని, ఇవ్వు నీ జీవితాన్ని ప్రభు కొరకై. చెప్పగలవా ఒక్క మాట? యేసయ్యా నా కొరకై పరలోకాన్ని విడిచి వచ్చి కలువరి శిలువలో గాయములు పొంది రక్తమును కాచి ప్రాణాన్ని త్యాగం చేసిన యేసయ్యా పిలవాలి. యేసయ్యా నీ నోరులు తెరవాలి. ఇంతవరకు లోకాన్ని ప్రేమిస్తూ త్రోవ తప్పి నశించిపోయానయ్యా. జ్ఞానం లేకే అజ్ఞానంలో బ్రతుకుతూ వచ్చానయ్యా. దయచేసి నన్ను క్షమించవని ఒక్క మాట హృదయపూర్వకంగా నీవు అడగగలిగితే నా దేవుడి రాత్రి నిన్ను క్షమించబోతున్నాడు. నిశ్చయముగా నీకు విడుదల సమీపించింది.
గొప్ప రక్షణ ఆనందంతో ప్రభు నింపబోతున్నాడు. అలాంటి వారు ఎవరైనా మీలో ఒక్కరున్నట్లయితే తమ్ముడు సిగ్గుపడద్దు, పాపం చేయడానికి సిగ్గుపడాలి. ప్రభు కొరకు మన కొరకై ప్రాణం పెట్టిన ప్రభు కొరకు బ్రతకడానికి సిగ్గుపడకూడదయ్యా. ఎంతకాలం ఇంకా లోకాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలం ఇంకా జ్ఞానం లేకుండా నశించిపోతావు? ఇదే మిక్కిలి అనుకూల సమయము. హృదయం తెరిచి, నోరు తెరిచి ఒక్క మాట ప్రభుతో చెప్పు. అవును ప్రభువా, ఇక మీదట నిన్నే ప్రేమిస్తానయ్యా. నా పూర్ణ హృదయముతో నా కొరకై ప్రాణం పెట్టిన యేసయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా. నీ కొరకు నేను నీ మార్గములో జ్ఞానము కలిగి నడుచుకుంటాను. నీ సాక్షిగా నేను కూడా బ్రతుకుతాను. ఒక్క మాట చెప్పగలిగితే ఈ రాత్రి కృప నిన్ను ఆవరించును గాక. చప్పట్లు కొడుచు అందరూ పూర్ణ హృదయముతో ప్రభువును కనపరచండి. పరిశుద్ధాత్మ శక్తి బలముగా ఒక్కొక్కరి మీదకి దిగివచ్చును గాక. ప్రతి హృదయము తెరవబడును గాక. అదుగో దేవుని ఆత్మ బలముగా మీ మీదకి దిగి వస్తా ఉంది. అప్పగించుకోండి కృపావాక్యానికి. నా దేవుడు వెలుగుతో నింపుతా ఉన్నాడు. చీకటి అజ్ఞానము తొలగిపోతా ఉంది. శాపము తొలగిపోతా ఉంది. ప్రతి వ్యాధి రోగము తొలగిపోతా ఉంది. విడుదల కలుగుతా ఉంది. కృప ఒక్కొక్కరిని ఆవరించును గాక. కృప సంఘములో విస్తరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆమేన్. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. ఆమేన్. యేసయ్యా అందరూ పూర్ణుడా స్వరమెత్తి, మనోహర ప్రేమకు నిలయుడా. ఆమేన్, ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. పూర్ణ హృదయముతో నీవేనా సంతోష ఆత్మలో ఆనందిస్తూ పరవశిస్తూ సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళల పూజుడవు. ఆరాధనకు ఎల్లవేళల ఆరాధనా స్తుతి. ఆమేన్, ఆమేన్. ఆరాధనా స్తుతి. థాంక్ యూ లార్డ్. నీవే కదా నా ఆరాధన, ఆరాధనా స్తుతి.
కృప ఒక్కొక్కరిని ఆవరిస్తుంది. ప్రతి శాపం యేసు నామములో ఎల్లగింపబడునుగా. యవనులపై ఏలుబడి చేస్తున్న శాపం అనే కాడి యేసు నామములో విరగొట్టబడును. యవనస్తులు పట్టబడునుగా. ప్రతి హృదయము తెరవబడునుగా. మహానందముతో ఒక్కొక్కరు నింపబడుదురుగా. దుఃఖము నిట్టూర్పులు తొలగిపోవునుగా. మహానందము చేత నింపబడు. నీ దుఃఖాన్ని ప్రభు తొలగిస్తావు. నీ కన్నీళ్లు ప్రభు చూస్తా ఉన్నారు. ఈ రాత్రి నీకు విడుదల సమీపించి నిశ్చయముగా నీకు విజయము కలుగుతావు. కృప నిన్ను ఆవరిస్తావు. పొందుకో అనుభవించి ఆత్మలో పరవశించు. ఉన్న వేదనంతా తొలగిస్తా ఉన్నారు. మహానందముతో నా ప్రభు ఒక్కొక్కరిని నింపుతా ఉన్నాడు. నింపబడు. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము చేత నింపబడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దైవిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం, కుటుంబాల్లో సమాధానం, నెమ్మదిని నా దేవుడు దయచేయబోతున్నా. ఆమేన్. ఆరాధన, స్తుతి, ఆరాధన. అలాగే తల వంచండి, కళ్ళు మూసుకోనండి. కృపక్క మన ప్రాంతంలో నడిపిస్తారు. ఆ తర్వాత మన మధ్యకి మన గ్రామ సర్పంచ్ గారు మన మధ్యకి వచ్చున్నారు. వారు కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాలిభాగస్సులు కావాలని చాలా చక్కగా కూర్చుని దేవుని వాక్యం వారు కూడా విన్నారు. సమయంలో తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఒక తీర్మానంలోకి రావాలి. కళ్ళు మూసుకుని, ప్రభువా, దైవ సేవకులు నిలబెట్టి ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నశించిపోతున్న బిడ్డలను రక్షించయ్యా. మహాగణుడనే యేసయ్యా, నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమునైనా ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ ఆరాధనలో మీ దాసుని తీసుకొచ్చి ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ దాసుని జీవితంలో మీరు విడిపించి గొప్ప సాక్షిగా నిలబెట్టిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాట ప్రజల హృదయాల్లో ఫలభరితంగా మార్చండి నాయన. వాక్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి చీకటిని నాము దేవా. నా తండ్రి మీకు వందనాలు. ప్రజలు వేటును అజ్ఞానులై ప్రేమిస్తూ ఉండగా నా తండ్రి మిమ్మల్ని ప్రేమించే కృప దయచేయండి అయ్యా. వారి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. అనేకుడికి రాత్రి జ్ఞానోదయం కలుగు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, జ్ఞానుల వలె నడుచుకోవడానికి కృపనివ్వండి తండ్రి. అయా, దినాలు చెడ్డవని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు. సమయం ఉండగానే వారి దీపమును ఆరిపోకుండా చక్కబెట్టుకోవడానికి కృప దయచేయండి నాయన. ఇంకా ఎంతమంది అయితే బందీలై ఉన్నారో ఈ రాత్రి విడుదల పొందాలి నాయన. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు. ఎంతమంది తల్లులు నాయన, రక్త సంబంధులు వారి బిడ్డల కోసం కన్నీరు కారుస్తూ ఉన్నారో నా దేవా, వారి ప్రార్థనలు యేసు నామములో సఫలమవ్వాలి నాయన. నా తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి అనేకులకు విడుదల రావాలి ప్రభువా. నీకు అసాధ్యమైంది లేదు. ఎంతో మందిని దర్శిస్తున్నావు, విడిపిస్తున్నావు, మారుస్తూ ఉన్నావు. నశించిపోతున్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి యేసు నామములో వెదకి రక్షించమని వేడుకుంటున్నాను నాయనా. నీకు వందనాలు. వారి హృదయాలను మీరు తెరవండి, వారి నేత్రాలను మీరు తెరవండి. యేసు నామములో రక్షణ కార్యం అంతరంగంలో ఈ రాత్రి కలుగును గాక. ఆత్మ కార్యం జరగనివ్వండి యేసయ్యా. ప్రభువు నంది ప్రయాస ఏ మాత్రం వ్యర్థం కాకూడదు నాయన. ఆత్మలో పట్టబడాలి యేసయ్యా. దర్శించు నాయన. యవన బిడ్డలందరినీ నాయన ప్రయోజకులుగా మార్చండి ప్రభువా. అయ్యా, కుటుంబానికి, సమాజానికి, తల్లిదండ్రులకు ఉపయోగపడే ప్రయోజకులుగా తీర్చిదిద్దండి నాయన. చేరి వచ్చిన వారందరినీ దర్శించు నా తండ్రి. ఎవరైతే ఇంకా చీకటిలో, పాపంలో, శాపంలో, వ్యసనాల్లో ఉన్నారో ఈ రాత్రి నుంచి వారికి ఒక విడుదల యేసు నామములో కలుగును గాక. అద్భుతం చేయండి యేసయ్యా. మీ నాయన వాక్యం ఇచ్చి నీ దాసుని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ఇంకా బలంగా వాడుకుని మహిమ పొందుకోమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ
సమయంలో అలాగే లేచినబడి ఉండగా మన మధ్యకి ప్రెసిడెంట్ గారు వచ్చి ఉన్నారు. వారిని చప్పట్లు కొడుతూ వేదిక మీదకి కొట్టాలి కొట్టాలి సంగీతం కొట్టాలి. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. చాలా సంతోషం. సండే స్కూల్ పిల్లలందరూ వచ్చేసేయండి. మరి ప్రెసిడెంట్ గారిని బట్టి నేను ఎంతగానో దేవుని కనపరుస్తున్నాను. వారు దేవుని వాక్యాన్ని గౌరవించి ఎవరైనా వస్తే వెళ్ళిపోతారు, కానీ చాలా మనసులో కూర్చుని దేవుని వాక్యం విన్నారు. ప్రత్యేకంగా షమ్మా తరపున మీకు వందనాలయ్యా, హ్యాపీ క్రిస్మస్ అయ్యా. చాలా సంతోషం. రెండు మాటలు తెలియజేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేస్తారు. ఇదొద్దు పిల్లలు వచ్చేసేయండి, త్వరగా వచ్చేసేయండి. అందరికీ వందనాలు. ఈ రోజున మరివారిపేటలో ఇక్కడ గొప్పటి క్రిస్మస్ వేడుకలు చేస్తున్న మిత్రులకి, అలాగే వచ్చిన సంఘస్థులకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను వచ్చిన కాడి నుంచి భోజనం చేయమన్నారు, వెళ్ళిపోవాలి, నేను చర్చికి వెళ్ళాలి అని వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మన బోరుకు వచ్చిన ఇంజిను ఆయన గొప్పటి సందేశాన్ని ఇస్తే నాకు పులకరించి ఉండిపోయినంతే. అక్కడ అంతటి గొప్పటి సందేశాన్ని ఇచ్చిన మన జాకబ్ గారికి దైవ సన్నిధులు, అలాగే చాలామంది మనసులు మారాలి. ఆయన ఇంత గొప్పటి సందేశం మన గ్రామంలో ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చాలా యువతి యువకులు ఉన్నారు, అలాగే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలలో చిన్న చిన్న పిల్లలు కలిగిన మిత్రులు ఉన్నారు, అలాగే మిత్రురాళ్ళు ఉన్నారు. చిన్న సందేశం ఇవ్వాలనుకున్నాను. యువతి యువకుల కోసం మనందరం రోజు కూడా చర్చికి వెళ్తున్నాం, మనం ఉపదేశాలు వింటున్నాం, ఇలాంటి గొప్పటి సందేశాలు చెప్తున్న మన సేవకులు మాటలు వింటూ ఉంటున్నాం. కానీ చాలామంది దాన్ని పక్కదావ ఉన్న చర్చిలో ఉన్నప్పుడే దాన్ని మనకు అనిపిస్తుంది, మళ్ళీ సైతాను బయటికి వెళ్ళిన తర్వాత అది మనల్ని బయటికి ఏ కార్యక్రమాలు చేయాలనేది పంపిస్తూ ఉంటుంది. యువత యువకులారా, ఇక్కడ ఉన్న యువత యువతులకి చెప్తున్నా, యేసుప్రభు గారు 33 సంవత్సరాలు మనతో జీవించి లోకంలో జీవించి తల్లిదండ్రులతో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెప్పాలి యువత యువకులు. ఆయన ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నారు, ఆయన సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు అందరికీ? చెప్పాలి. అలాంటి 30 సంవత్సరాలు కూడా మన తల్లిదండ్రులతో ఉండి ఆయన తండ్రికి వడ్రింగ్ పనిలో ఆయన చేసే పనిలో సహకరించి ఆయన 3 సంవత్సరాలు కూడా మన ఉత్థాన మరణం పొంది మన పాపాల పరిహారంగా ఆయన ఉత్థానం పొంది ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఎంతమంది మాట వింటున్నాం, మనం మన తల్లిదండ్రులు ఎంతమంది గౌరవిస్తున్నాం అనేది ఒక 10th క్లాస్ వచ్చినప్పటికి కూడా, ఒక 5వ తరగతి వచ్చినప్పుడు పిల్లవాడు కూడా అమ్మ నాన్న మాట వినలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో నడుచుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి యువత యువకులు తల్లిదండ్రులను గౌరవించుకుంటూ, అలాగే మిత్రుడు శ్రీలు జాన్వేలి శ్రీ గారు స్త్రీలు క్రిస్మస్ చేస్తారు, అలాగే యువత యువకులు చిల్డ్రన్ క్రిస్మస్ చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు సందేశం ఈ పిల్లల కోసం చేసేటప్పుడు ఈ 30 సంవత్సరాలు యేసుప్రభు ఎలా జీవించాడు అనే విషయాన్ని కూడా మన తల్లిదండ్రులుగా వాళ్ళతో వచ్చినప్పుడు మన పిల్లలకి చెప్తే, వాళ్ళు మన తండ్రిగా తల్లిగా మన ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళని ఇక్కడ చాలామందిని చిన్నపిల్లల్ని చూసా, చాలామందిని తీసుకొచ్చా. చాలా సంతోషం తల్లిదండ్రులకి. మా నాన్నగారు ఏం చేసేవారంటే, ఒకరోజు కూడా చర్చికి వెళ్ళకపోతే, ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నాకు భోజనం పెట్టేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉండేవాడిని నేను. ఆ రోజున ఇంకో చర్చికి వెళ్ళేవాడిని, ఇంకో చర్చికి వెళ్ళి గేములు పెట్టేవారు, ఆటల పోటీలు పెట్టేవారు. ప్రతి ఆదివారం నాకు ఆటలు అంటే ఇష్టం. అలాంటిది నువ్వు ఆటలు ఆడుతావో లేదో, చర్చ్ అయిన తర్వాతే, మన ప్రార్థన అయిన తర్వాతే నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఈలోగా అన్నీ అయిపోయాయి.
అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లల్ని ఇలాంటి గొప్ప సందేశం ఇచ్చిన ఉపదేశకుల దగ్గరకు వచ్చి వింటే చాలా పిల్లలు మార్పు చెందుతారు అనే ఉద్దేశంతో యువత యువకులకి తెలియజేస్తున్నాం. అలాంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన మన ఆయన పేరేంటి, జాకబ్ గారికి మంచి వాక్యం చెప్పారు. అలాంటి పెద్దలు చాలామంది ఈ బానిసలు అయిపోయి ఉన్నారు, మందులకి, చాలా డ్రగ్స్కి, అలాగే యువత యువకులు కూడా అవుతున్నారు. ఆ యొక్క తల్లి ఎంత ప్రార్థన చేసిందో అతను మారనందుకు. అలాంటి మన పిల్లల కోసం, మన భర్తల కోసం మన ప్రార్థన ఎప్పుడూ వదలకూడదు. మనకు ఎప్పుడో ఒక దారి చూపెడతాడు అనే ఈ క్రిస్మస్ ద్వారా తెలియజేసిన ఆ అయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే చిన్న సంఘటన చెప్తున్నా. ఆ మధ్యన కరోనా వచ్చింది, మళ్ళీ మొన్న తుఫాను వచ్చింది. తుఫానులో మనల్ని దేవుడు కాశాడు కాబట్టి ఆ తుఫాను ఏమి రాలేదు. అది ఎంత పెద్దటి సంఘటనో అది తెలుసుకోకుండా మన దేవుని వాక్యం తెలుసుకునే సోదరీమణులు సోదరులు కూడా నాకు బియ్యం ఇవ్వలేదు అని నా మీద చాలామంది గొడవకు వచ్చారు. అది మన ప్రాణం పోతే ఆ దేవుడు కాశాడు కదా, నాకు ఈరోజు తుఫాను రాలేదు. మనల్ని ఈ కోనసీమలో ఎంత అద్భుతంగా ఏమి ఒక చెట్టు కూడా మిగలదు అన్న ఉద్దేశంతో తెలియజేసిన ఈ ప్రభుత్వాలు ఆ సూచనలు ఇస్తే ప్రాణం కోసం చూసుకోలేదు. ఏ దేవుడో కాశాడు అనట్లేదు. నాకు ఈ బియ్యం 20 రూపాయల బియ్యం 20 కేజీల బియ్యం ఇవ్వలేదని నా మీద చాలామందికి గొడవకు వచ్చారు. ఐదు కాదమ్మా, మన దేవుడు మనల్ని ఇంతవరకు మనం జీవిస్తున్నందుకు ఆయన గొప్ప కృప ఇచ్చి మనల్ని ఇంత ప్రోత్సహిస్తున్న ఇలాంటి సేవకులను మనం గౌరవిస్తూ ఆయన ప్రార్థనలు మనకి ఇంకా ఉపయోగపడాలని, మన గ్రామానికి ఇంకా ఉపయోగపడాలని, ఇంకా పెద్ద సంఘంగా ఏర్పడి మిత్రుడు జాన్సన్ వెల్సిల్లి గారు మనకు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మరువారిపేట గ్రామ సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. ప్రార్థన చేసుకుని అయ్యగారు కేక్ కట్ చేస్తారు. ప్రేమ స్వరూపి జీవాధిపతి ఘనుడా, నీ పరిశుద్ధ పుణ్యనామానికి వందనాలు. ఈ క్రిస్మస్ ఆరాధన ఇంత ఘనంగా మీరు జరిగించు ఉన్నందుకు వందనాలు. వాక్యంలో తోడై ఉన్నారు. ప్రత్యేకంగా పిల్లలందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో ఈ కేక్ కటింగ్ చేస్తూ ఉండగా ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో, ఈ క్రిస్మస్ ఆనందం మా ప్రాంత ప్రజల హృదయంలో కలుగునుగాక. నూతన కృపతో నింపండి. పిల్లల హృదయాల్లో చిన్ననాటి నుంచే నీ దైవ మాటలు విని బలపడే గొప్ప భాగ్యం ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పిల్లలు పట్టుకోండి, ఎవరు వెళ్ళిపోకండి. చిన్న స్కిట్ కూడా ప్రాక్టీస్ చేశారు పిల్లలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కృప కలుగునుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, పిల్లలకి ఎందుకు వెళ్ళిపోండి, మీకు కేక్ పెడతారు. స్కిట్ ఉంది అమ్మా. ఓకే, పిల్లలు స్కిట్ ప్రాక్టీస్ చేశారు. ఇందాక నుంచి అడుగుతూ ఉన్నారు. జస్ట్ 10 minutes అలా కూర్చోండి, అయిపోయింది. పిల్లలు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేశారు కనుక ఆ స్కిట్ కూడా మీరు చూసి, ఒకవేళ ఎవరైనా భోజనాలు చేయకపోతే భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. అందరూ కూర్చోండి, భోజనం చేసిన వాళ్ళందరూ కూడా కూర్చోండి. అన్న ఈ లోపల కేక్ వాళ్ళకి పంచండి, వెళ్ళిపోయే వాళ్ళకి. అక్కడికి వెళ్ళి రావాలా పిల్లలు? ఏమవ్వాలి? వేరే డ్రెస్ ఏమైనా ఉందా? ఓకే, ఒక కీర్తన పాడుతూ ఉంటాను. ఈ లోపల పిల్లలు చక్కగా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తారు 2 నిమిషాల్లో. ఓకే, మరి అయ్యగారు ఇందాక వరకు అద్భుతమైన వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చారు. దేవుని వాక్యాన్ని దైవ సేవకులు తెలియపరుస్తూ వచ్చారు. ఎవరు వెళ్ళిపోకుండా ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమం అయిపోతుంది. వాళ్ళు గణపరిచి బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను.
స్థానిక సంఘ బిడ్డలు ఒక కీర్తన పాడండి. ఈ లోపల ఆ, దైవ సేవకులు ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. స్కిట్ అయిన తర్వాత స్థానిక సంఘ బిడ్డలు అమ్మ పెద్దక్కోళ్ళు ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరచాలని ప్రభు పేరట ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ఓకే, స్థానిక సంఘ బిడ్డలు ఈ యొక్క పుల్లెట్కూరు ప్రాంతంలో పెద్దక్కోళ్ళు ఒక కీర్తన పాడండి. ఈ లోపల సండే స్కూల్ పిల్లలు వస్తారు, స్కిట్ కార్యక్రమం ఉంటుంది. ఓకే, రేపు ఉదయకాలం సరిగ్గా 10 గంటలకు ఇక్కడ క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. స్థానిక సంఘ బిడ్డలు పాలు పంపులు పొందండి. నాయనా రికార్డింగ్ ఆపేసుకుందామా? ఆపేసుకో.